आ गया है ग्लोबल गार्नर, जहां आपको मिलता है रियल 100% कैशबैक ऑन बिल पेमेंट, रिचार्ज, ट्रैवल, फूड, एंटरटेनमेंट एंड मोर विथ नो अपर लिमिट, जिसे आप अपने बैंक अकाउंट में भी ट्रांसफर कर सकते हैं। और ये सब सिर्फ ऑनलाइन ही नहीं बल्कि ऑफलाइन शॉपिंग पर भी। यकीन नहीं आता? ट्राई कर लो। వెల్కమ్ గ్లోబల్ గార్నర్ కంపెనీ యొక్క సిఇఓ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వారి పేరు వికాస్ రావత్. అయితే ఇప్పుడు ఏదైతే మనం ప్లాన్ మాట్లాడుకుంటున్నామో, ఏదైతే మనం గ్లోబల్ గార్నర్ గురించి తెలుసుకుంటున్నామో, ఇది పేటెంట్ రైట్స్ కలిగిన కంపెనీ అండి. సో ఇది పేటెంట్ రైట్స్ కలిగిన కంపెనీ అనమాట. సో ఇవన్నీ కూడా మనం క్లియర్ గా మనం చూద్దాం. అయితే దానికంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా. సో ఒక ఇండియన్ కంపెనీగా మనం ఇది చాలా గర్వించదగ్గ కంపెనీ అనమాట అండి. ఎందుకంటే ఈ కంపెనీ గురించి మీకు కంప్లీట్ గా తెలిస్తే నిజంగా ఇది మనం చాలా ప్రౌడ్ గా మనం ఫీల్ అవుతాం అండి. అయితే ఎంపవరింగ్ పీపుల్ అనేది ఈ కంపెనీలో మనం చూస్తామన్నమాట. ఎందుకంటే ఎలా ఎంపవరింగ్ జరుగుతుంది అనేది కూడా మీకు క్లారిటీ వస్తుందండి. అయితే కంపెనీ యొక్క కంప్లీట్ నేమ్ ఏంటంటే గ్లోబల్ గార్నర్ సేల్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ యొక్క కంప్లీట్ నేమ్ అనమాట. ఇది మనం గమనిస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కంపెనీ యొక్క విజన్ కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుందండి. క్రియేటింగ్ 21,000 ఎంటర్ప్రీనియర్స్, 36 lakhs డిజిటల్లీ ఎంపవర్డ్ వెండర్స్. అంటే ఇక్కడ ప్రతి విషయంలో కూడా కంపెనీ చాలా క్లియర్ కట్ గా ఉందండి. 21,000 ఎంటర్ప్రీనర్స్ ని తయారు చేయాలండి, 36 lakhs డిజిటల్ ఎంపవర్డ్ వెండర్స్ ని క్రియేట్ చేయాలని, 7 to 2 lakhs సస్టైనబుల్ జాబ్స్ ని క్రియేట్ చేయాలని కంపెనీ యొక్క మెయిన్ విజన్ గా కనిపిస్తుందండి. సో ఇవన్నీ జరిగినప్పుడు ఎంపవరింగ్ జరుగుతుంటారా? లెట్స్ ఎంపవర్ అనమాట. ఓకే, అయితే ఇలాంటి ఒక కంపెనీ ఒక పెద్ద విజన్ తోటి కంపెనీ ముందుకు వెళ్తుంది అనమాట అండి. అలాగే మనం ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో, సిస్టమ్ ఏదైతే చెప్పానో, ఆ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది పేటెంట్ రైట్స్ కలిగి ఉన్నది. ఇప్పుడు మీరు వింటున్న ఈ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో 100% క్యాష్ బ్యాక్ అని ఏదైతే చెప్తున్నామో అది మీకు పేటెంట్ రైట్స్ కలిగి ఉన్నది. అయితే 100% క్యాష్ బ్యాక్ అనేది చాలా మందికి నమ్మలేని నిజమండి ఇది. సో ఇది ఒకసారి మీరు ఎలా అవుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. అయితే కంపెనీ ప్రొఫైల్ కూడా ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ జస్ట్ ఒక 4 lakhs అనేది లోన్ తీసుకుని స్టార్ట్ అయ్యారనమాట ఒక 4 years బ్యాక్. కానీ ఏమంటే ఈ రోజు చూస్తే 2020లో చూస్తే కనుక మనకి 216 కోట్ల కంపెనీగా ఈ కంపెనీ ఎదగడం జరిగింది. సో ఇది ఒక 4 years లోనే ఇంత కంపెనీ సాధించిందండి. అయితే ఈ కంపెనీ యొక్క విధానం అన్ని కూడా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పటికే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోటి ఆల్రెడీ ఈ కంపెనీ మంచి అవార్డ్స్ తీసుకుందనమాట. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నది ఇవన్నీ కూడా. సో కంపెనీ యొక్క స్టాండర్డ్స్ మనం గమనించవచ్చండి. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీగా చెప్పొచ్చండి మనం టైమ్స్ గ్రూప్. అంటే టైమ్స్ గ్రూప్ అనేవాళ్ళు ఇప్పుడు మనకి ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ గా ఉన్నారనమాట. బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీగా మనం చెప్పొచ్చు అనమాట అండి. టైమ్స్ గ్రూప్ అంటే 180 years ఓల్డ్ అండ్ సీనియర్ మీడియాగా ఉన్నారనమాట. సో ఒక టైమ్స్ గ్రూప్ అంటే ఒక న్యూస్ సంబంధించిన ఒక మీడియా సంబంధించిన ఛానల్ వాళ్ళు ఒక ఛానల్ వాళ్ళు మనకి ఇక్కడ ఇన్వెస్టర్స్ గా ఉన్నారంటే నిజంగా ఇది చాలా గ్రేట్ అనమాట అండి. అలాగే మనం నెక్స్ట్ చూద్దాం. వరల్డ్ ఫస్ట్ అండ్ ఓన్లీ పోస్ట్ పెయిడ్ సేల్స్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట అండి. ఇది వరల్డ్ లోనే ఇది ఫస్ట్ అండి. పోస్ట్ పెయిడ్ సేల్స్ సర్వీసెస్ అనేది మనకి ఇది వరల్డ్ లోనే ఫస్ట్ అనమాట, బోత్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. సో అలాగే మనకి యూనివర్సల్ యాప్ విత్ 20 crore ప్రొడక్ట్ ప్లస్ సర్వీసెస్. అంటే యూనివర్సల్ యాప్ లో మీకు 20 కోట్ల ప్రొడక్ట్స్ ప్లస్ మీకు సర్వీసెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సెల్ఫ్ సస్టైనబుల్ సేల్స్ ఎకో సిస్టమ్ ఇన్ మేకింగ్. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఇంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ అనేది కూడా దీంట్లో జరుగుతుంది. అలాగే మీరు చూస్తే కనుక గ్యారంటీడ్ 2% to 100% క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్ టు ఆల్ యూజర్స్ త్రూ సిస్టమాటిక్ క్యాష్ బ్యాక్. ఈవెన్ an opportunity to earn 1 crore on every 10,000 spent for users. ఒక 10,000 ఖర్చు పెట్టిన ఒక యూజర్ కూడా 1 crore rupees ఎర్న్ చేసే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఈ సిస్టమ్ లో ఉంది. సో ఇది మనం గమనించాలండి. సో దీంట్లో ఏముందనేది క్లియర్ గా మనం గమనించినప్పుడు ఇది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. అంతేగాని చిన్న ఒక మాట 2 మాటల్లో మనం దాన్ని ఫైనలైజ్ చేయొద్దండి. సో ఇక్కడ క్లియర్ గా మనం తెలుసుకుందాం. అలాగే మనం చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏదైతే ఉందో 4th క్యాష్ బ్యాక్ ప్లాన్. ఇట్స్ టైమ్ ఫర్ సంథింగ్ న్యూ. 4th క్యాష్ బ్యాక్ ప్లాన్ గురించి మనం గ్లోబల్ గార్నర్ లో 4th క్యాష్ బ్యాక్ ప్లాన్ గురించి మనం తెలుసుకుంటామంట. మై సర్కిల్ అనే ప్లాన్ గ్లోబల్ గార్నర్ లో 4th క్యాష్ బ్యాక్ ప్లాన్ అనమాట. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా 100% క్యాష్ బ్యాక్ షాపింగ్ అనమాట. సో ఇక్కడ మనం 100% క్యాష్ బ్యాక్ అనేది మనం ఈ కంపెనీలో మాత్రమే మనం చూస్తున్నామండి. అంటే ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం. ఫ్రెండ్స్, నేను కొన్ని మ్యాండేటరీ అంటే మంత్లీ మ్యాండేటరీ ఎక్స్పెన్స్ అనేది ఇక్కడ మీకు నేను చూపిస్తున్నానండి. అంటే ఈ ఖర్చులన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో ఇవన్నీ ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. కొంచెం హెచ్చు తగ్గులు అయితే ఉండొచ్చు, కానీ ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఉంటాయి అనమాట. ఒకసారి మనం చూద్దాం. గ్రోసరీ సంబంధించి ప్రతి ఫ్యామిలీలో మనం ఖర్చు పెడుతున్నాం.
అంటే రైస్ దగ్గర నుంచి వెజిటేబుల్స్ దగ్గర నుంచి ఏమంటే ప్రతి వాటికి మనం చాలా ఖర్చు పెడుతుంటాం. మొత్తం ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ అన్నిటికి కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే ఒక కార్ కానీ ఒక బైక్ కానీ ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. కార్ లేకపోయినా బైక్ ఉంటుంది, దాని యొక్క మెయింటెనెన్స్ ఉంటుంది, దాని ఖర్చులు ఉంటాయి. అంటే ఆయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే మనకి ఇదనమాట. అలాగే మనకి మెడిసిన్స్ సంబంధించి ఇంట్లో మెడిసిన్స్ అనేది కూడా మనం చాలా ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ప్రతి ఫ్యామిలీలో కూడా మెడిసిన్స్ అనేది యూసేజ్ అనేది వెజిటేబుల్ తో పాటు సమానంగా మనం మెడిసిన్స్ కూడా కొనుక్కుంటూ వస్తున్నామండి. అలాంటి పరిస్థితులకి మనం వచ్చాం. అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కొంత ఖర్చు పెడుతుంటాం ప్రతి నెలలో కూడా. ప్రతి ఫ్యామిలీ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ కావచ్చు, లేకపోతే మీరు ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఏది ఖర్చు పెట్టినా కూడా ఎంటర్టైన్మెంట్ ఖర్చులోకి వస్తుంది కాబట్టి సో అవన్నీ అనమాట. అలాగే మనకి బేబీ కేర్ ప్రొడక్ట్స్ అంటే మనకి పిల్లలకు సంబంధించి మనం చాలా ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ కావచ్చు. అలాగే క్లాతింగ్స్, బట్టలకు సంబంధించి కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే మనకి కాస్మెటిక్ సంబంధించి కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే మనకి ఫిట్నెస్ సంబంధించి కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. ట్రావెల్, బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఫ్లైట్స్ లో కానీ ఏమండి చాలా మనం ఇవన్నీ ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతుంటాం. ఇవన్నీ కూడా ఖర్చులే. అలాగే మనం స్టేషనరీ, ఇంట్లో సంబంధించిన స్టేషనరీ కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే టాయ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లో చాలా వాటికి మనం చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ మన ఇంట్లో కొనుగోలు చేస్తూ ఉంటాం. అలాగే మనకి వీకెండ్ వచ్చేటప్పటికి ఒక మంచి రెస్టారెంట్లకు వెళ్ళాలి, మంచి ఫుడ్ ఏమండి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇలాగ మనం చాలా ఖర్చులని మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మ్యాండేటరీ మంత్లీ ఎక్స్పెన్సెస్. అయితే కొన్ని ఏమైనా తగ్గినా కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. సో ఈ ఖర్చులన్నీ కూడా ప్రతి ఫ్యామిలీ తగ్గట్టుగా ఖర్చులు చూస్తాం. అలాగే మనం మ్యాండేటరీ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ కూడా ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ మనం చూద్దాం లైఫ్ స్టైల్ సంబంధించిన ఎక్స్పెన్సెస్ అంటే కార్ కొనుగోలు చేయడం, ఇంటి కొనుగోలు చేయడం కానీ, సో ఇలాంటి కొన్ని మనం పెద్ద కొనుగోలు చేస్తుంటాం. అలాంటి వాటికి సంబంధించి కానీ, అయితే హాలిడే ట్రిప్ ఇయర్ లో 1 టైం అయినా సరే పిల్లల్ని తీసుకుని కనీసం ఏపీ తెలంగాణలో ప్లాన్ చేసుకున్న ఒక రామోజీ విజిట్కో లేకపోతే అరకులో ఎక్కడ దగ్గర ప్లాన్ చేసుకున్నా కూడా ఇక్కడ చూపించిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. సో హోటల్స్ కి లేకపోతే ఇవన్నిటికి కలిపి సో ఒక హాలిడే సంబంధించి ఎంత ఖర్చు పెడుతుంటాం అప్రాక్స్. సో అలాగే మనం ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా మనం అప్డేట్ చేస్తుంటాం. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఐరన్ బాక్సులు, అలాగే మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. దీని మీద కూడా మనం చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే గిఫ్ట్స్, మ్యారేజెస్ కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్ కానీ వెళ్ళామంటే చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ అనేది వాళ్ళకి మనం గిఫ్ట్ చేస్తుంటాం. అవన్నీ ఎక్కడ కొంటున్నామంటే రకరకాల షాపుల్లోనూ, రకరకాల ఆన్లైన్ లోను మనం కొనుగోలు చేస్తుంటాం. అంటే ఇవన్నీ ఖర్చులు ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కరికి ఇవన్నీ మనకి టచ్ అవుతున్నా లేదా. అలాగే మనం చూద్దాం హౌస్ మెయింటెనెన్స్ సంబంధించి అంటే రిపేర్స్ కానివ్వండి, ఇంట్లో లేకపోతే కలర్ సంబంధించి కానివ్వండి, ఇంట్లో సంబంధించిన ఏవైతే మనం ఖర్చులు చేస్తాం ఇంటికి సంబంధించి, హౌస్ మెయింటెనెన్స్ సంబంధించి అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అలాగే యానివర్సరీస్ కానీ, బర్త్డేస్ కానీ, ఇంట్లో పిల్లలు ఉన్నారంటే కనుక ఒక 2-3 పిల్లలు గ్యారంటీ ఉంటారండి. సో 2-3 బర్త్డేలు గ్యారంటీ. అలాగే మనం ఇంకో ఫ్యామిలీగా ఒక 2 ఉంటాం. సో ఇవన్నీ ఉంటాయి. అలాగే యానివర్సరీస్ ఇవన్నీ ప్రతి ఫంక్షన్ కూడా చిన్నగానో పెద్దగానో చేస్తుంటాం. కనీసం చిన్నగా అనుకున్నా కానీ చాలా ఖర్చు పెడుతుంటాం. అలాగే మనకి ఇన్సూరెన్స్ రెన్యువల్స్ అనేవి ఇప్పుడు మనం అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి అనమాట. ఆ ఇన్సూరెన్సెస్ కానివ్వండి. అలాగే ఇయర్లీ వన్స్ కనీసం వన్స్ అని సరే ఒక గోల్డ్ ఏదో ఒకటి ఒక చిన్న రింగ్ అన్న కొనుగోలు చేస్తుంటాం. కానీ పెళ్లిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటివి వచ్చినంటే చాలా పెద్ద మొత్తంలో కొంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అనమాట. సో ఇందాక మనం చెప్పాం అవి మంత్లీ ఎక్స్పెండిచర్స్. అంటే ఇవన్నీ కలిపితే యావరేజ్ గా ప్రతి నెల కూడా అప్రాక్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒకటి వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ కంపెనీ చూపించింది ఏంటంటే ఇప్పుడు మనం చూపించిన అన్ని కూడా యావరేజ్ గానే చూపించారు. 44,500 రూపాయలు అప్రాక్స్ అనేది చూపించారు. సో దీంట్లో ఇంత కాకపోయినా 50% అయినా ఉంటుంది కదా. సో ఏదైనా సరే కొంత పర్సెంటేజ్ అనేది మన ప్రతి ఫ్యామిలీ నుంచి మనం ఖర్చు పెడుతున్నాం. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనం ఎక్కడ చేస్తున్నాం, ఎక్కడ కొనుగోలు చేస్తున్నాం, ఇదంతా కూడా మనకు వచ్చిన శాలరీస్ నుంచే ఖర్చు పెడుతున్నాం. అవునంటారు కదంటారా? సో మనకున్న ఆదాయంలోంచే మనం ఖర్చు పెడుతున్నాం. అంటే ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ఇవన్నీ వస్తువులు కూడా ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుందో ఆ షాప్కి వెళ్ళి మన శాలరీ నుంచి వాటిని కొనుగోలు చేసాం. కానీ ఎక్కడన్నా కూడా మనకు కొనుగోలు చేసిన కూడా చిన్న డిస్కౌంట్లు అయితే వచ్చాయి, కానీ ఎక్కడన్నా క్యాష్ బ్యాక్ వచ్చిందండి? ఎక్కడా రాలేదండి. కానీ ఫస్ట్ టైం మనం వింటున్నాం ఇప్పుడు గ్లోబల్ గార్నర్ లో. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఖర్చులన్నీ కూడా ఈ గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా మీరు షాపింగ్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఖర్చు కూడా, ప్రతి ఐటెం కూడా, ప్రతి వస్తువు కూడా ఏదైనా సరే గ్లోబల్ గార్నర్ నుంచి మనం కొనుగోలు చేస్తే 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చండి. సో ఇది ఇక్కడ ఉన్న విషయం అనమాట. అయితే ఫ్రెండ్స్ చాలా మంది హవాక్ అవుతున్నారు. 100% క్యాష్ బ్యాక్ అంటే మనం ఖర్చు పెట్టింది మొత్తం కూడా మళ్ళీ మనకి రియల్ మనీగా వస్తుందా? హవాక్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మీరు విన్నది నిజమే. 100% అనేది క్యాష్ బ్యాక్ ఇక్కడ రియల్ గా జరుగుతుంది గ్లోబల్ గార్నర్ లో. అది ఎలా జరుగుతుంది అంటే సిస్టమాటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా అది
జరుగుతుంది అనమాట. అది ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీ ఇస్తానండి. అంటే ఏదేమైనా ఇప్పుడు మనం మంత్లీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అలాగే మనకి ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. సో ఈ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనం మన శాలరీ నుంచి చేస్తున్నాం. ఇక్కడ నుంచి రకరకాల షాపుల నుంచి చేయడం మానేసి త్రూ జీజీ యాప్ అంటే గ్లోబల్ గార్నర్ యాప్ నుంచి కనుక మనం ఈ షాపింగ్ చేస్తే ఇప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా మళ్ళీ మనం మన బ్యాంక్ అకౌంట్ కి రియల్ మనీగా మనం తీసుకోవచ్చండి. రియల్ మనీగా మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు నేను మీకు చెప్తానండి. రైట్, చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం గమనిస్తే కనుక రైట్, ఇక్కడ చూడండి. యాజ్ ఏ ఒక బయర్ గా మనం చూసినప్పుడు మనం ఎలా వెళ్తున్నామంటే ఒక సెల్లర్ ని ఎలా అప్రోచ్ అవుతున్నాం అంటే డైరెక్ట్ గా మనం ఇలాగా ఒక సెల్లర్ అంటే మనకి ఏదైనా వస్తువు కావాల్సి వస్తే ఆ షాప్ దగ్గరికి మనం వెళ్తున్నాం. మనకు కావాల్సిన ఐటమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇక్కడ పేమెంట్ చేస్తున్నాం, ఎవరైనా ఆ ప్రోడక్ట్ కానీ లేకపోతే ఆ సర్వీస్ కానీ ఇస్తున్నాడు, మనం తీసుకుని వచ్చేస్తున్నాం. అంతేనా ఇప్పటి వరకు జరిగింది? ఇప్పటి వరకు అదే చేస్తున్నాం అండి. మన నాన్నగారు అదే చేశారు, మన తాతగారు అదే చేశారు, మనం కూడా అదే చేసుకుంటూ వచ్చాం. అవునా కదండి? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం 2020కి వచ్చాం. 2020లో ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని గ్లోబల్ గార్నర్ జీసీ యాప్ ద్వారా కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక మనకి 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ సేమ్ ఇదే బయ్యారు త్రూ జీసీ యాప్ ద్వారా ఏమండి సెల్లర్ ని అప్రోచ్ అయ్యారు. దానివల్ల ఏమైందంటే గ్లోబల్ గార్నర్ నుంచి ఇదే సెల్లర్, మీ సెల్లర్ ఎవరైతే మీరు అమ్ముతున్నారో, ఏదైతే షాప్ దగ్గర మీరు కొంటున్నారో ఆ షాప్ ని ఇక్కడ గ్లోబల్ గార్నర్ అనేది ట్యాప్ చేసుకుని ఉంచింది. అందుకేంటంటే ఎప్పుడైతే మీరు త్రూ గ్లోబల్ గార్నర్ ద్వారా మీరు వెళ్ళారో అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మీకు కొంత కమిషన్ అనేది వర్కౌట్ అవుతుంది. కంపెనీకి, గ్లోబల్ గార్నర్ కంపెనీకి కొంత కమిషన్ అనేది ఈ సెల్లరు పే చేస్తాడు. తద్వారా ఏమవుతుందంటే మనకి గ్లోబల్ గార్నర్ ఏదైతే ప్రామిస్ చేసిందో 100% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడానికి కంపెనీ ప్లాన్ చేసింది అనమాట. అయితే ఇదే ఈ క్యాష్ ఇక్కడ ఏదైతే కంపెనీకి కమిషన్ తీసుకుంటుందో దీనివల్ల ఎలాంటి ఎక్స్ట్రా ప్రైస్ అనేది సెల్లరు పెట్టరు. ఇదివరకు మీరు అదే వస్తువుని ఎంతకైతే కొన్నారో ఇక్కడ కూడా అదే ప్రైస్ కి అంతకే కొంటారు, అదే వస్తువుని అదే ప్రైస్ కి కొంటారండి. అంతకంటే ఎక్కువ కూడా ఉండదు అనమాట. అంటే ప్రైస్ విషయంలో ఎలాంటి తేడా ఉండదు, ప్రోడక్ట్ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. అంటే ఇదివరకు ఎలా అయితే కొన్నామో ఇప్పుడు కూడా అలాగే కొన్నాం. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక కమిషన్ అనేది వర్కౌట్ అయింది. తద్వారా 100% క్యాష్ బ్యాక్ అనేది గ్లోబల్ గార్నర్ ద్వారా కస్టమర్ కి, ఎవరైతే బయ్యర్ ఉన్నారో వారికి అందుతుంది అనమాట. ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ లో మనం కొంచెం క్లారిటీ తీసుకుందాం. అయితే ఇక్కడ మనం ఎక్కడ కొనాలి? అయితే మేము ఎక్కడెక్కడో షాప్స్ ఉన్నాయండి. మేము ఉన్న ఊరు వేరు, మేము ఉన్న టౌన్ వేరు. సో మేము ఎక్కడ ఉన్నాము. అయితే గ్లోబల్ గార్నర్ సంబంధించిన షాపులు ఎక్కడ ఉంటాయంటే కనుక ఫ్రెండ్స్ మీరు కంపెనీ యొక్క గొప్పతనం ఇక్కడ కూడా మనకు అర్థమవుతుందండి. 34,000 బ్రాండ్స్ ని ఒకే ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చిన కంపెనీ అండి గ్లోబల్ గార్నర్. ఇక్కడ మీరు చూడండి 126 ఆన్లైన్ వెబ్సైట్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మీకు మెగా బ్రాండ్స్ 27,000 మీకు ఇక్కడ మీకు మెగా బ్రాండ్స్ మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మీకు నియర్ బై స్టోర్స్ 12,000 స్టోర్స్ మీకు ఇక్కడ నియర్ బై స్టోర్స్ మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు పెద్ద పెద్ద బ్రాండ్స్ అండి. అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, బిగ్ బజార్ కానివ్వండి, లేకపోతే బిగ్ బాస్కెట్ కానివ్వండి, అలాగే మనకి చాలా ఉన్నాయండి. సెంట్రల్ కానివ్వండి, బాస్కిన్ రాబిన్స్ కానివ్వండి, ఇలా చూసుకుంటూ పోతే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. 34,000 బ్రాండ్స్ అండి. వరల్డ్ లోనే ఇది ఫస్ట్ టైం అండి. ఇది వరల్డ్ లోనే ఫస్ట్ టైం అనమాట. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది ఒకసారి అంటే మనం ఎలా స్టార్ట్ చేయాలనే దాని గురించి కూడా మీకు చిన్న క్లారిటీ ఇస్తానండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వెరీ సింపుల్ అండి. గ్లోబల్ గార్నర్ లో స్టార్ట్ చేయడం అనేది వెరీ సింపుల్ అనమాట. మిమ్మల్ని ఎవరైతే మిత్రులు ఈ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారో సో వాళ్ళు మీకు ఒక లింక్ ఇస్తారు. వాళ్ళు మీకు వాట్సాప్ లో కానీ లేకపోతే మెయిల్లో కానీ మెసేజ్ లో కానీ ఒక లింక్ పంపిస్తారన్నమాట. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇవ్వండి. ఈ 3 ఇస్తే మీరు రిజిస్టర్ అయిపోతారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అంటే ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఫీజులు మీరు పే చేయాల్సిన అవసరం లేదు. 100% ఫ్రీ. యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు గ్లోబల్ గార్నర్ లో మీరు రిజిస్టర్ అయిపోయినట్టే. ఓకేనండి. ఎప్పుడైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో మీరు ఏం చేయొచ్చండి, షాపింగ్ చేసుకుంటూ మొదలు పెట్టచ్చు. ఏదైతే మీరు రెగ్యులర్ షాపింగ్ ఉందో ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీరు ఏదైతే షాపింగ్ చేస్తున్నారో ఆ షాపింగ్ అంతా కూడా గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఏదైతే ఇక్కడ చూడండి షాపింగ్ చేశారు, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బిల్ అప్లోడ్ అవుతుంది. అంటే బిల్ అప్లోడ్ అవుతుంది అనమాట. బిల్ అప్లోడ్ అవగానే దానికి సంబంధించిన వెండర్ అంటే ఆ షాప్ అయిన మీరు ఏ షాప్ లో అయితే కొన్నారో అక్కడ బిల్ అప్రూవల్ జరుగుతుంది. అప్రూవల్ అయిన తర్వాత మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే 100% క్యాష్ బ్యాక్ వచ్చిందో 100% హ్యాపీగా ఉంటామండి. ఎందుకంటే 100% క్యాష్ బ్యాక్ అనేది మనం
ఫస్ట్ టైం వింటున్నాం. కొంత పర్సెంటేజ్ డిస్కౌంట్లు విన్నా కానీ 100% క్యాష్ బ్యాక్ అనేది ఎప్పుడు వెళ్ళలేదండి. అది ఓన్లీ గ్లోబల్ కార్నర్ లో మాత్రమే సాధ్యం అనమాట. వెరీ సింపుల్ అనమాట. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని మన షాపింగ్ చేసుకోవడం మొదలు పెట్టామంటే మనం 100% క్యాష్ బ్యాక్ లోకి మనం వస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది అనమాట అండి. అయితే ఒకసారి మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళి ఇంకా కొంచెం క్లారిటీలోకి వెళదాం. అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. షాప్ చేశారు, ఒక మంచి షాప్కి వెళ్ళారు, 34,000 బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి మీ బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఏ బ్రాండ్ కైనా మీరు వెళ్తారో ఇక నుంచి ఏమంటే షాప్ చేశారు, పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ బిల్ అప్లోడ్ అవుతుంది. సేమ్ ప్రైస్ కి కొన్నారు ఆ ప్రొడక్ట్స్, ఇదివరకు ఎలా అయితే ప్రైస్లు కొన్నారో అదే ప్రైస్లు కొన్నారు. అక్కడ బిల్ అప్లోడ్ అయింది. బిల్ ఎప్పుడైతే అప్లోడ్ అయిందో అక్కడ వెయిట్ ఫర్ వెండర్స్ అప్రూవల్. అక్కడ అదే షాప్ వాళ్ళు మన గ్లోబల్ కార్నర్ కి ఒక అప్రూవల్ ఇస్తారు. సో ఇక్కడ షాపింగ్ జరిగింది, దీని తాలూకా కమిషన్ ఇది అనేసి కంపెనీకి ఆ యూపీవీ జనరేషన్ కి సంబంధించిన కమిషన్ పే చేస్తారు. అంటే ఇక్కడ మీరు కమిషన్ పే చేసేదంతా కూడా ఒక యూపీవీగా అవుతుంది అనమాట. యూపీవీ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. మీరు ప్రతి 10,000 కొనుగోలు మీద ఒక యూపీవీ కింద కంపెనీ కౌంట్ చేస్తుంది. అంటే ఒక యూనిట్ గా కంపెనీ కౌంట్ చేస్తుంది అనమాట. అంటే మీరు 10,000 కొనుగోలు చేసినప్పుడల్లా ఒక యూనిట్ అవుతుంది. మీరు రెగ్యులర్ షాపింగే ఒకసారి 1,000 చేశారు, ఒకసారి 3,000 చేశారు, ఒకసారి 5,000 చేశారు, మొత్తాన్ని కలిపి ఒక 10,000 ఎప్పుడైతే అవుతుందో ఒక యూనిట్ అనమాట. అంటే ఒక యూపీవీ. యూపీవీ అంటే యూజర్ పర్చేస్ వాల్యూ. ఒక యూపీవీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ మీకు ఒక 10,000 రూపాయల షాపింగ్ చేసినప్పుడు 10,000 జీజీ కాయిన్స్ మీకు అకౌంట్ కి వస్తాయి, మీ యాప్ అకౌంట్ కి వస్తాయి. అంటే మీరు 10,000 రూపాయల షాపింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఒక యూపీవీ జనరేట్ అవుతుంది. ఆ 10,000 రూపాయలకి 10,000 జీజీ కాయిన్స్ మీ యాప్ అకౌంట్ లోకి వస్తాయి. అంటే 10,000 జీజీ కాయిన్స్ ఏంటంటే ఇన్స్టెంట్ గా మీకు క్యాష్ బ్యాక్ అనేది జీజీ కాయిన్స్ రూపంలో వస్తుంది. జీజీ కాయిన్స్ రూపంలో వస్తుంది అనమాట. జీజీ కాయిన్ అంటే 1 జీజీ కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ. 1 జీజీ కాయిన్ ఈక్వల్ టు 1 రూపీ అనమాట. అంటే ఇక్కడ మీకు ఈ జీజీ కాయిన్స్ ని మీరు ఇన్స్టెంట్ గా క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఈ జీజీ కాయిన్స్ ని ఏమంటే సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని రియల్ మనీగా మీరు 100% క్యాష్ బ్యాక్ గా మీరు మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ అనేది ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీకు ఎలా బిల్లు అప్లోడ్ అవుతుంది, ఎప్పుడైతే అప్రూవల్ అవుతుందో అప్రూవల్ అయిన తర్వాత మీకు జీజీ కాయిన్స్ కి ఇన్స్టెంట్ గా వస్తుంది. ఆ జీజీ కాయిన్స్ అనేది మీకు సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ లా మీకు రియల్ మనీగా మారుతుంది. సో ఈ సిస్టాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దామండి. ఇక్కడ మీకు యూపీవీ అని చెప్పాను. యూపీవీ అంటే యూజర్ పర్చేస్ వాల్యూ. మీరు ప్రతి 10,000 షాపింగ్ ఒక యూపీవీగా కౌంట్ అవుతుంది అనమాట. ప్రతి 10,000 కి 10,000 జీజీ కాయిన్స్ అంటే ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అనేది మనకి జీజీ కాయిన్స్ రూపంలో వస్తుంది. ఒక యూపీవీగా ఏమండి మీకు వస్తుంది అనమాట. ఇది మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఇలా వస్తుంది అనమాట జీజీ కాయిన్స్ రూపంలో. అయితే ఇప్పుడు ఈ జీజీ కాయిన్స్ ఏంటి? జీజీ కాయిన్స్ అంటే గ్లోబల్ కార్నర్ కాయిన్స్. ఈ జీజీ కాయిన్స్ ని మనం ఎలాగ క్యాష్ గా మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ జీజీ కాయిన్స్ ని 2 రకాలుగా మీరు దీన్ని వాడచ్చు అనమాట. ఎలా అంటే, ఒకటి మీరు నెక్స్ట్ డే నుంచే ఏదైనా షాపింగ్ చేసినా కూడా అండ్ పర్చేస్ వాల్యూలో 5% వరకు కూడా మీరు ఈ కాయిన్స్ ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. మనీ లాగానే దీన్ని మీరు వాడచ్చు అనమాట. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు ఈ కాయిన్స్ అన్నింటిని కూడా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తే రియల్ మనీగా మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలాగే మీకు 2 పద్ధతులు మీరు ఈ కాయిన్స్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కాయిన్స్ ని ఏ బ్రాండ్స్ లో వాడొచ్చు, వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ అంతా కూడా మీకు మీ యాప్ లోనే ఎవ్రీథింగ్ క్లియర్ గా ఉందండి. సో ఇదొక పాయింట్ అనమాట. అలాగే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, దీన్ని ఒకసారి చూద్దాం. ఒక బయ్యర్ ఉన్నారండి, అంటే కొనుగోలు చేసే వ్యక్తి అనమాట. త్రూ జీజీ యాప్ ద్వారా ఒక సెల్లర్ ని అప్రోచ్ అయ్యారు. ఎప్పుడైతే షాపింగ్ ఒక అప్రూవల్ అయిందో, ఆయన చేసిన షాపింగ్ అంతా కూడా అప్రూవల్ అయిందో, జీజీకి అంటే గ్లోబల్ కార్నర్ కి కమిషన్ అనేది వెళుతుంది అనమాట. ఆ కమిషన్ ఎప్పుడైతే ఒక యూపీవీ జనరేట్ అయిందంటే దాన్ని ఒక సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ రూపంలో ఏమంటే అదంతా కూడా ఆ కాయిన్స్ అన్ని కూడా రియల్ క్యాష్ గా 100% క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ ప్రకారంగా మనకి 100% క్యాష్ బ్యాక్ అనేది మనకి వస్తుంది అనమాట. అయితే మీరు ఒక యూపీవీ కంప్లీట్ చేయగానే ప్రతి యూపీవీకి కూడా ఒక 2 మూవీ టికెట్స్ అనేది మీకు వస్తాయి అనమాట అండి. అయితే మూవీ టికెట్స్ కానీ ఇంకొక ఆప్షన్ కూడా వస్తుంది అనమాట. కానీ మనకి ఒక 2 మూవీ టికెట్స్ గా కంపెనీ ఇస్తుంది అనమాట. అంటే ఈచ్ వన్ 100 రూపీస్ వర్త్ అనమాట. 2 మూవీ టికెట్స్ అనేది మనకి వస్తుందన్నమాట ప్రతి యూపీవీకి. ఓకేనండి. అలాగే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ప్రాసెస్. ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ మోర్, ద వెయిట్ ఈస్ గుడ్ విత్ గ్లోబల్ కార్నర్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి, పక్కన ఏదైనా బ్యాంక్ లో
మనం ఒక కొంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఏమంటే మళ్ళీ మనకి ఒక మంచి రిటర్న్స్ రావాలంటే కొంత టైం అనేది మనం వెయిట్ చేయాలి, అప్పుడే మనకి మంచి రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకేనండి. అయితే బ్యాంక్ లో ఉన్న చూస్తే కనుక ఇప్పుడు 8.5 సంవత్సరాలకి మనకి డబుల్ అవుతుంది. అవునా కదండి. సీనియర్ సిటిజన్స్ అయితే కనుక 7.5 years కి ఏమండి డబుల్ అవుతుంది. అంటే అన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ గ్లోబల్ కార్నర్ లో ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ వెరీ సింపుల్ అండి. మీరు రెగ్యులర్ షాపింగ్ ఏదైతే ఉందో, అంటే మీరు రెగ్యులర్ అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆ ఖర్చులన్నీ కూడా మీరు త్రూ జీజీ యాప్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా తిరిగి మళ్ళీ మీకు రియల్ మనీ గానీ మీకు బ్యాంక్ అకౌంట్ వస్తుంది. అదే మీకు 100% క్యాష్ బ్యాక్ రూపంలో మనకి వస్తుంది అనమాట. నిజంగా చాలా వండర్ఫుల్ సిస్టమ్ అండి ఇది. ఇది ఎవరికి అవసరం అంటే ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కామన్ మ్యాన్ కూడా అవసరం అండి. ఎందుకంటే 15,000 రూపాయల శాలరీ ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ 15,000 రూపాయల శాలరీ నెలాకారు లోపే, నెలాకారు కూడా కాదండి, 25వ తారీఖు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఆయన దగ్గరికి చెప్పారు, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని కూడా త్రూ జీజీ యాప్ ద్వారా మీరు ప్లాన్ చేసుకుంటే కనుక మీరు ఖర్చు పెట్టిన మొత్తం కూడా రియల్ మనీగా మీరు క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే సిస్టమేటిక్ క్యాష్ బ్యాక్ ద్వారా మీరు ఎప్పుడైతే చెప్పారో, ఇక్కడ ఉన్న ప్రాసెస్ ని వాళ్ళకి ఎప్పుడైతే మీరు చెప్పారో వాళ్ళు మీకు ఏమంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా సరే ఖర్చు పెట్టిన ప్రతిది కూడా తిరిగి వస్తుందంటే నో అనే ఛాన్సే లేదండి. సో అందుకేంటంటే మీకు ప్రతి ఒక్కరు కూడా ఈ సిస్టమ్ నచ్చి తీరుతుంది అలా అనమాట. అయితే నెక్స్ట్ చూద్దాం. ఎప్పుడైతే మనకి 100% క్యాష్ బ్యాక్ అనేది విషయం అర్థమైందో, ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఇమేజ్ లో మనకు కనిపిస్తున్నారు, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారండి. అవును కదండి. ఇక్కడ చూద్దాం, ఫ్రీడమ్ టు స్పెండ్ ఆన్ షాపింగ్ స్ప్రీ, రియల్ 100% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ యాజ్ గుడ్ యాజ్ ఫ్రీ, షాప్ టు మోర్ ఎంపవర్. అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇమేజ్ లో ఎవరైతే కనిపిస్తున్నారో నిజంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే 100% క్యాష్ బ్యాక్ అంటే మామూలు విషయం కాదండి. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా తిరిగి మనకి రియల్ మనీగా వస్తుందంటే అది మామూలు విషయం కాదనమాట. అయితే మనకు కూడా అర్థమైందండి 100% క్యాష్ బ్యాక్ అనేది ఏమండి వీళ్ళకంటే మనం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ కూడా నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. షాపింగ్ చేసిన ప్రతి రూపాయి కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుందంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఏమాత్రం ఆలోచన చేయొద్దండి. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ ఎంపవరింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మనం షాపింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి చెల్లింపులు, ఎలాంటి ఫీజు లేవన్నమాట. 100% ఫ్రీ అనమాట. యాప్ డౌన్లోడ్ చేసుకుందాం, మనం షాపింగ్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం ఇప్పుడు 100% క్యాష్ బ్యాక్ అనేది మనకు అర్థమైందో, అది కూడా 34,000 బ్రాండ్స్, మెగా బ్రాండ్స్ ఏమంటే అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయంటే మనం ఇంకా మామూలు విషయం కాదండి. అయితే ఇక్కడ చూడండి, ఒక ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది, ఈయన ఒక సూపర్ మ్యాన్ లాగా బ్రాండ్స్ మీద దూకుతున్నాడు. ఏమంటే మనకు కూడా అలా అనిపిస్తుంది కదా, మన మనసు కూడా అనిపిస్తుంది. ఇప్పటి వరకు కొన్ని బ్రాండ్స్ ని ప్రైస్ విషయంలో ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు క్షమించేది లేదండి. ఏమంటే ఇక్కడ మన 100% క్యాష్ బ్యాక్ లో మనం ఇవన్నీ కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన ఫైనాన్షియల్ గా కూడా మనం చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు అండి. అలాగే మనం నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మీకు కొన్ని బ్రాండ్స్ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. స్టైలిష్ చిల్డ్రన్స్ కలెక్షన్ అట్ జిమ్మి అండ్ జామీ, గెట్ మైండ్ బ్లోయింగ్ డీల్స్, షాప్ వయ గ్లోబల్ గార్నర్ లో 100% క్యాష్ బ్యాక్ తోటి జిమ్మి అండ్ జామీ ఏమంటే ఇలాంటి బ్రాండ్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే మనకి మెగా బ్రాండ్స్ అండి, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, స్టాప్ కావచ్చు, ఫాస్ట్ ట్రాక్ కావచ్చు, బిగ్ బజార్, సిటిజన్, లివిస్, మింట్రాస్, బాస్కిన్ రాబిన్స్, లైఫ్ స్టైల్, ఆడాన్స్, అలాగే టైటానాయ్, యాత్రా.com, ఇలా చూసుకుంటే పిజ్జా హట్ కానివ్వండి, రిలయన్స్ డిజిటల్, ఇవన్నీ. సో ఇక్కడ మనకి చాలా కంపెనీస్ కనిపిస్తున్నాయండి. ఇవన్నీ కూడా మెగా బ్రాండ్స్ అండి. ఇవన్నీ కూడా మనకి 100% క్యాష్ బ్యాక్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మెగా బ్రాండ్స్ విత్ మెగా షాపింగ్ విత్ 100% క్యాష్ బ్యాక్. హ్యావ్ యూ ఎవర్ థాట్ యువర్ షాపింగ్ కెన్ బి ఫ్రీ? షాప్ త్రూ గ్లోబల్ గార్నర్. అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు బిల్ పే కానివ్వండి, బిల్ పే రీఛార్జ్ కానివ్వండి, బెస్ట్ షాపింగ్ వెబ్సైట్స్ కానివ్వండి, మెగా బ్రాండ్స్ కానివ్వండి, బస్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏదైనా కావండి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. రియల్ 100% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ మనం ఈ గ్లోబల్ గార్నర్ లో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఫ్లైట్ టికెట్స్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. చాలా మంది ఫ్లైట్స్ లో ప్రయాణం చేస్తూ ఉంటారు, చాలా ఎక్స్పెన్సివ్ గానే ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఈ యాప్ ని కనుక ప్రమోట్ చేసామంటే 100% క్యాష్ బ్యాక్ లో వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మనం కూడా ఏమంటే ఫ్లైట్ ఛాన్స్ ఉందా లేదో మనం చెక్ చేసుకుని మనం వచ్చాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి 100% క్యాష్ బ్యాక్ లో ఉన్నాం కాబట్టి. అలాగే మనం నెక్స్ట్ చూద్దాం. అలాగే మెడిసిన్ సంబంధించి 1mg అనేది ఆన్లైన్ షాపింగ్ అనమాట. ఇక్కడ మనకి మంచి డిస్కౌంట్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి డిస్కౌంట్ తో పాటు 100%
క్యాష్ బ్యాక్ లో మనకి ఇవన్నీ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఏ ప్యారడైజ్ ఫర్ ఫుడ్ లవర్స్ ఇన్ ట్రైన్. మన ట్రైన్ లో కూడా మంచి ఫుడ్ ని 100% క్యాష్ బ్యాక్ లో, రైల్ రెస్టారెంట్ లో మనం 100% మనం క్యాష్ బ్యాక్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు అండి. అలాగే ఏదన్నా జర్నీ, ఏదన్నా మీరు ఒక టూర్ కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఏదైనా కంట్రీకి త్రూ గ్లోబల్ గార్నర్ ద్వారా మనం ప్లాన్ చేసుకుంటే కనుక 100% క్యాష్ బ్యాక్ తోటి మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. అసలు దీని మీదే చాలా షాప్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి అనమాట. 100% క్యాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఒక జర్నీ ప్యాకేజీలు ఏమంటే డిజైన్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా దీన్ని వెండర్ గా యాడ్ చేసుకుని 100% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. అలాగే మనం చూస్తే కనుక మనకి బిగ్ బాస్కెట్ అనేది మనకి వీకెండ్ ఆఫర్స్ అనేది చూస్తే కనుక మనకి 50%, ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లు అనేది మనం అక్కడ చూస్తామండి. కానీ త్రూ గ్లోబల్ గార్నర్ ద్వారా వెళితే ఆ మిగతా 50% కూడా 100% క్యాష్ బ్యాక్ లో మనం షాపింగ్ చేసుకోవచ్చు అండి. ఇలాగ మనకి బిగ్ బాస్కెట్ లో మనకి వెజిటేబుల్స్ దగ్గర నుంచి ప్రతిది కూడా మనకి అవైలబుల్ గా ఉందండి. అలాగే మనం చూసుకుంటే కనుక ఇక్కడ మైండ్ బ్లోయింగ్ పాయింట్ అనమాట. యూజింగ్ గ్లోబల్ గార్నర్ యాక్టివ్లీ ఈజ్ ద రైట్ స్టెప్ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. మీరు గ్లోబల్ గార్నర్ లో మీరు ఒక కార్ కొన్నా, ఒక బైక్ కొన్నా, అయితే మీరు సెకండ్స్ లో కార్ కొన్నా, సెకండ్స్ లో బైక్ కొన్నా, త్రూ గ్లోబల్ గార్నర్ వెండర్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోండి. 100% క్యాష్ బ్యాక్ తీసుకోండి. ఇక్కడ మీకు ప్రతిది కూడా అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఆన్లైన్ లోకి వెళ్ళి చూడండి, లేకపోతే యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. చాలా బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ టైప్ అయి ఉన్నాయి. అయితే మన ఏపీ తెలంగాణలో కూడా ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఇక్కడ టైప్ అవడం అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే మనకి ఇక్కడ ప్రతి ఐటెం కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఫుడ్ సంబంధించిన యాప్స్ కూడా మనకి చాలా అవైలబుల్ గా ఉన్నాయండి. మంచి టేస్టీ ఫుడ్ ని మనం ఆర్డర్ చేసుకోవచ్చు త్రూ మన యాప్ లో నుంచి 100% క్యాష్ బ్యాక్ తీసుకొని. అలాగే మనం ఇక్కడ మనకి రెగ్యులర్ యూటిలిటీస్ ఏదైతే ఉందో, ప్లాన్ మంత్లీ ఎక్స్పెండిచర్ స్మార్ట్లీ, పే యూటిలిటీస్ యూజింగ్ గ్లోబల్ గార్నర్. మీరు రెగ్యులర్ యూటిలిటీస్ కానివ్వండి, లేకపోతే మీకు ఏదైతే మంత్లీ చిన్న ఎక్స్పెండిచర్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మీరు గ్లోబల్ గార్నర్ ద్వారా మీరు ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీరు 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు త్రూ గ్లోబల్ గార్నర్ యాప్ ద్వారా. సో ఆ ఒక్క యాప్ కనుక మీకు ఉంటే కనుక మీకు ఇంకా మిగతా యాప్లు ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే ఇంకా ఏ యాప్ ఉన్నా కానీ పొరపాటున దాంట్లో చేస్తే మీకు క్యాష్ బ్యాక్ రాదు. అయితే గ్లోబల్ గార్నర్ ఒక్క యాప్ మీరు మొబైల్లో పెట్టుకోండి. అంటే పొరపాటున మన షాపింగ్ ఏది చేసినా కూడా మీరు గ్లోబల్ గార్నర్ నుంచి చేశారంటే 100% క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది అనమాట. ఎలాంటి ప్రైస్లు మీకు తేడా రాదు, ఎలాంటి మీకు ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. 100% క్యాష్ బ్యాక్ అనేది ఉందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ మనకి వాటర్ అంటే పానీ టు పెట్రోల్ ప్రతిది కూడా మనకి గ్లోబల్ గార్నర్ లో అవైలబుల్ గా ఉందండి. మీకు బాటా లాంటి మెగా బ్రాండ్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అప్ టు 70% ఆఫర్స్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అప్ టు 70% ఆఫర్స్ అనేది చూస్తున్నాం. 100% క్యాష్ బ్యాక్ లో మనకి గ్లోబల్ గార్నర్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూద్దాం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనకి గోల్డ్ కానీ, డైమండ్స్ కానీ, ఎలాంటి జ్యువెలరీ మీరు కొనుగోలు చేయాలన్నా కూడా మీరు తనిష్క్ కానీ, కళ్యాణి జ్యువెలరీ కానీ, లేకపోతే బ్లూ స్టోన్స్ కానీ, ఎలాంటి బ్రాండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ బ్రాండ్స్ తోటి మనకి కంపెనీ టైప్ ఉంది కాబట్టి మీకు 100% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఇమేజ్లు అన్ని కూడా మీకు ఆన్లైన్ లో కూడా మీకు దొరుకుతాయండి, మీకు వెబ్సైట్ లో కూడా మీకు అన్ని దొరుకుతాయి. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. అలాగే మీరు లోకల్ షాపింగ్ ఈజ్ రివార్డింగ్. లిటరల్లీ మీరు లోకల్ షాప్ లో కొనుగోలు చేసినా కూడా చాలా మంది అంటుంటారు, సార్ మీరు చెప్పిన అమెజాన్ కానివ్వండి, ఫ్లిప్కార్ట్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఉన్నాయి. అఫ్ కోర్స్ అవి మనకి డోర్ డెలివరీ కూడా ఉన్నాయి. అలాగే మనకి బిగ్ బజార్, లేకపోతే బిగ్ బాస్కెట్లు, లేకపోతే బాస్కిన్ రాబిన్స్, ఇవన్నీ కూడా మనకి చాలా దూరంలో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం లోకల్లో మేము చాలా చిన్న విలేజ్ లో ఉన్నాం, చిన్న టౌన్ లో ఉన్నాం. మాకు ఇవన్నీ కూడా ఎలా అందుబాటులో ఉన్నాయంటే కనుక మీరు లోకల్ గా ఉన్న షాపులను కూడా మీరు వెండర్ గా కంపెనీకి యాడ్ చేశారంటే ఆ లోకల్ షాప్ లో కొనుగోలు చేసినా కూడా మీరు 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. సో లోకల్ షాప్ ని కూడా ఎలా వెండర్ చేయాలనేది మనకు ఒక ప్రోగ్రామ్ ఉంది. మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా దొరుకుతుంది అనమాట, దానికి సంబంధించిన వీడియో. సో దానికి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. సో వాటికి అటెండ్ అయితే కనుక మీకు ఆ లోకల్ షాప్ ని కూడా ఎలా వెండర్ చేయాలి, అలా వెండర్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనేది కూడా మీరు దాంట్లో తెలుసుకోవచ్చు. ఏదేమైనా మన లోకల్ షాప్ లో కూడా కొనుగోలు చేసినా కూడా 100% క్యాష్ బ్యాక్ వస్తుందంటే ఒకసారి థింక్ చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇలాగ మనకి వండర్ఫుల్ షాపింగ్ అనేది మన లోకల్ గా కూడా మనం చేయొచ్చు అనమాట అండి 100% క్యాష్ బ్యాక్ తోటి. అలాగే ఇక్కడ గ్లోబల్ గార్నర్ లో ఏమున్నాయంటే ఇక్కడ ఏమి లేవో ఒకసారి చూడండి. ఇక్కడ లేని అంటూ ఏమి లేవండి. బేబీ కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, ఆటో కేర్ ప్రొడక్ట్స్ కావచ్చు, కెమిస్ట్, కాస్మెటిక్స్, ఫ్యాషన్స్, ఎలక్ట్రానిక్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన, ఫిట్నెస్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ గ్లోబల్ గార్నర్. ప్రతిది కూడా మీకు గ్లోబల్ గార్నర్ దొరుకుతుందండి. 34,000 బ్రాండ్స్ అండి. 34,000 బ్రాండ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, ఏమంటే నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయి, నియరెస్ట్ స్టోర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ప్రతిది కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం
లాక్డౌన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఓపెన్ అయింది అంటే మన లీడర్స్ కూడా చాలా మంది లోకల్ స్టోర్స్ కూడా చాలా వాటిని వెండర్స్ గా యాడ్ చేస్తున్నారు. అంటే బైక్ షోరూమ్స్ కానివ్వండి, కార్ షోరూమ్లు కానివ్వండి, లేకపోతే ఐరన్ సిమెంట్స్ స్టోర్లు కానివ్వండి, కిరాణా షాపులు కానివ్వండి, లేకపోతే సెలూన్ షాపులు కానివ్వండి, ప్రతి దాన్ని కూడా, ఎందుకంటే మనం వేసుకునే ఒక సెలూన్ షాప్ కూడా మనం వెండర్ యాడ్ చేసామంటే ఆ 100-200 కూడా మనం క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒక మటన్ షాప్ కూడా మనం వెండర్ యాడ్ చేసామంటే ఆ మటన్ మీద కూడా మనం 100% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏది కూడా అనర్హత లేదనమాట. ప్రతి దాన్ని కూడా మనం వెండర్ గా యాడ్ చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దాని గురించి మనం స్పెషల్ ట్రైనింగ్ అనేది మనం చేద్దాం. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే గనక ఇక్కడ మనం చెప్పిన ఎన్ని కూడా జనాల్ని ఇప్పటి నుంచి కొనమని చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే 15 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అనేది ఓన్లీ డొమెస్టిక్ స్పెండింగ్ అనేది జరుగుతుందండి. ఇండియా మొత్తం మీద చూసుకుంటే గనక 15 లక్షల కోట్ల రూపాయలు డొమెస్టిక్ స్పెండింగ్ జరుగుతున్నాయటండి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ డొమెస్టిక్ స్పెండింగ్స్ కాదు, ఇంకా చాలా చెప్పాను. సో ఇదంతా లెక్కేస్తే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ షాపింగ్ ఏదైతే ఉందో ఆల్రెడీ జరుగుతున్నది అది. సో ఈ జరుగుతున్న ఈ షాపింగ్ నే త్రూ జీజీ యాప్ ద్వారా చేస్తే చాలండి. ఇక్కడ ఏదైతే సిస్టమ్ మీకు చెప్తున్నామో ఈ 100% క్యాష్ బ్యాక్ అనేది అందరికీ వస్తుంది. మంచి ఇన్కమ్ ఎర్న్ చేసే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ ఉందన్నమాట. అది ఎలాగనేది చూద్దాం. అయితే ఎంజాయ్ రిఫర్ అండ్ ఎర్న్ క్యాష్ బ్యాక్ విత్ గ్లోబల్ కార్నర్. ఎవరికన్నా మీరు రిఫర్ చేసినా కూడా ఒక మంచి ఎర్నింగ్ ఉందండి ఫ్రెండ్స్. 100% క్యాష్ బ్యాక్ అంటే ఇది నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారా? నచ్చని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే 100% క్యాష్ బ్యాక్ అనేది నిజంగా ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ అవడానికి చాలా చాలా ఉపయోగకరమైంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు మన తాతగారు కానివ్వండి, మన నాన్నగారు కానివ్వండి, నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టు, సంపాదించింది నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టకపోతే నువ్వు పేదవాడిగానే మిగిలిపోతావు. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టావో నువ్వు కొంత డబ్బులు నువ్వు దాయగలుగుతావు. ఎప్పుడైతే కొంత దాయగలిగావో నువ్వు మంచి ధనవంతుడిగా అవడానికి ఛాన్స్ ఉందనేసి మన పెద్దవాళ్ళు, మన నాన్నగారు కావచ్చు, తాతగారు కావచ్చు, అలా చెప్పుకుంటూ వచ్చారండి. అదంతా కూడా ఇప్పుడు మనకి 2020కి ముందు అనమాట. ఇప్పుడు 2020 అండి. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఖర్చు పెట్టు, కానీ త్రూ జీజీ యాప్ గ్లోబల్ కార్నర్ ద్వారా ఖర్చు పెట్టండి. ఎందుకంటే మీరు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని కూడా మళ్ళీ తిరిగి మీరు బ్యాంక్ అకౌంట్ కి రియల్ మనీగానే మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు రియల్ మనీగా మీకు క్యాష్ బ్యాక్ వస్తుందో మీకు ఫైనాన్షియల్ గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఖర్చు పెట్టిన మొత్తం కూడా మళ్ళీ తిరిగి రావడం అంటే అది మామూలు విషయం కాదండి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ఇది పేటెంట్ రైట్స్ కలిగిన ప్లానింగ్ అనమాట. అది ఎలా ఇస్తున్నారు, ఎలా జరుగుతుంది, 100% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ అంతా కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తానండి. అయితే ఇప్పుడు మనం ఎవరికి రిఫర్ చేయొచ్చు, ఎవరికైనా రిఫర్ చేయొచ్చు అండి. ఎందుకంటే ఇది ఎవరికి మీరు ఈ ఐడియా చెప్పినా సరే 100% క్యాష్ బ్యాక్ అనేది ఈ ఐడియాని మీరు ఎవరితో షేర్ చేసుకున్నా కూడా వాళ్ళకి మీరు ఫైనాన్షియల్ గా మీరు హెల్ప్ చేసినట్టే. మీరు ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ చేయొచ్చు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు సపోర్ట్ చేయొచ్చు, అలాగే మీరు ఎవరికైనా సరే ఒక బిజినెస్ మ్యాన్ కి మీరు సపోర్ట్ చేయొచ్చు, ఒక హౌస్ వైఫ్ కి మీరు సపోర్ట్ చేయొచ్చు, అలాగే ఏ మార్కెటింగ్ పర్సన్ కైనా సరే, ఏ ఎంఎల్ఎం చేస్తున్న వాళ్ళకైనా సరే, ఏ డైరెక్ట్ సేల్ చేస్తున్న వాళ్ళకైనా సరే మీరు ఈ ఐడియాని మీరు వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఎందుకంటే గ్లోబల్ కార్నర్ యాప్ వాళ్ళ మొబైల్ ఫోన్ లో ఉందంటే వాళ్ళ ఏదైనా ఖర్చులు, ఒక గోల్డ్ కొనాలన్నా, బట్టలు కొనాలన్నా, లేకపోతే గ్రాసరీస్ కొనాలన్నా, ఏం కొనాలన్నా కూడా త్రూ ఈ యాప్ ద్వారా ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో వాళ్ళు ఖర్చు పెట్టిన మొత్తం కూడా క్యాష్ బ్యాక్ వస్తుందంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉపయోగకరమా కాదా? 100% ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరమైన యాప్ అనమాట. సో ఇది మనం ఎవరికైనా మనం రిఫర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 6 degrees ఆఫ్ సెపరేషన్, 50 GG కాయిన్స్ ఆఫ్ టుగెదర్నెస్. రిఫర్ జీజీ టు ఫ్రెండ్స్ అండ్ ఎర్న్ 50 GG కాయిన్స్. మీరు ఒక ఫ్రెండ్ కి మీరు రిఫర్ చేసి చూడండి, సరదాగా ఒక ఫన్ గా మీరు చేసి చూడండి. ఒక యాప్ ని మీరు రిఫర్ చేయండి, మీ యాప్ నుంచి మీరు రిఫర్ చేయొచ్చు అనమాట. ఆయన డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ఒక 50 GG కాయిన్స్ వస్తాయి. 50 GG కాయిన్స్ అంటే ఈక్వల్ టు 50 రూపీస్. మీరు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు 50 రూపీస్ గా మీరు దాన్ని క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అలాగే మీరు ఎంత మందికి రిఫర్ చేస్తారో అన్ని 50 GG కాయిన్స్ అనేది మీకు స్పాట్ లో వస్తుంటాయి. టెస్ట్ చేసి చూడండి. మీకు ఈ ప్రోగ్రామ్ అవగానే మీ మిత్రులను అడిగి మీరు లింక్ తీసుకొని మీరు రిజిస్టర్ అయ్యి మీరు రిఫర్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇలాగ మీరు ఒక 6 మెంబర్స్ కనుక మీరు ప్రాపర్ గా రిఫర్ చేశారంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మీరు ఒక 6 మెంబర్స్ కి మీరు ప్రాపర్ గా రిఫర్ చేశారంటే 1 crore rupees per month ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు డోర్స్ ఓపెన్ చేసినట్టే. ఇంత చిన్న పనికి ఎంత పెద్ద బిజినెస్ వస్తుందో ఒకసారి మనం గమనిద్దాం. ఒక యూజర్ గా, ఒక కస్టమర్ గా కూడా మనం ఉన్నా కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ ఎవరైనా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇది ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. ఒక 6 మెంబర్స్ కి రిఫర్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ మై సర్కిల్ ప్లాన్? ఇక్కడ 6 మెంబర్స్ కి రిఫర్ చేయడం అనేది ఏంటంటే ఇక్కడ 6 మెంబర్స్ కే చేయాలా, లేకపోతే ఇంకా ఎక్కువ మందికి చేయొచ్చా? ఎంత మందికైనా చేయొచ్చు అండి. మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా మీరు రిఫర్ చేయొచ్చు. ఒక ప్రాపర్ గా ఒక 6 మెంబర్స్ కి మీరు రిఫర్ చేస్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దీన్నే
మై సర్కిల్ ప్లాన్ అంటారండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మై సర్కిల్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మై సర్కిల్స్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, స్పెండింగ్స్ ఏ ఎర్నింగ్. అయితే గ్లోబల్ గార్నర్ లో ఏమంటే మై సర్కిల్ ప్లాన్ ఏమంటారంటే, ఇక్కడ మనకి ఇలా ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మీరు ఎర్నింగ్స్ ఆన్ స్పెండింగ్, అంటే మీరు ఏదైతే ఖర్చు పెడుతున్నారో దాన్ని మీరు ఎర్న్ చేస్తున్నారు. సో అదనమాట. అయితే ఇక్కడ చూద్దాం, ఒక యూపీ ఇక్కడ చూడండి, మీరు మధ్యలో ఉన్నది మీరు అనుకోండి. ఎప్పుడైతే మీరు గ్లోబల్ గార్నర్ లో యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో, ఎప్పుడైతే మీరు ఒక 10,000 షాపింగ్ కంప్లీట్ అయిందో, మీరు ఒక యూపీవి ఎర్న్ చేసినట్టు, అంటే మీరు యాక్టివ్ అయినట్టు అనుకోండి. ఎప్పుడైతే మీరు యాక్టివ్ అయ్యారో, మీరు ఒక 6 మెంబర్స్ ని మీరు రిఫర్ చేశారు. 100% క్యాష్ బ్యాక్ కదండి, ఇదేదో ఎంఎల్ఎం కాదు, ఇదేదో డైరెక్ట్ సెల్లింగ్ కాదు. ఎవరిని కూడా బలవంతంగా మనం ఎవరిని జాయిన్ చేయడం అక్కర్లేదు. ఎవరిని కూడా ఒక ప్యాకేజ్ లాగా మనం తీసుకురావాల్సిన అవసరం లేదు, ఏమీ లేదండి. దీంట్లో వాళ్ళు ఏదైతే రెగ్యులర్ షాపింగ్ ఉందో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ షాపింగ్ అంతా కూడా ఈ యాప్ ద్వారా చేసుకోమనండి. ఎప్పుడైతే 10,000 రూపాయలు స్పెండింగ్ అవుతుందో, అప్పుడు ఆయన ఒక ఫస్ట్ యూపీవి ఎర్న్ చేసినట్టే, ఫస్ట్ యూపీవి ఆయనకు వచ్చినట్టే. ఎప్పుడైతే ఫస్ట్ యూపీవి వచ్చిందో ఆయన యాక్టివ్ అయినట్టే అర్థం అనమాట. ఇలా మీరు ఒక 6 మెంబర్స్ కి మీరు రిఫర్ చేశారు, ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 6 మెంబర్స్ అనుకోండి. ఈ 6 మెంబర్స్ ఎప్పుడైతే యూపీవీస్ కంప్లీట్ చేశారో, మీరు ఫస్ట్ సర్కిల్ దాన్ని కంప్లీట్ చేసినట్టే, మై సర్కిల్ అంటారు అనమాట దీన్ని. ఫస్ట్ సర్కిల్ మీకు కంప్లీట్ అయినట్టే. అయితే ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఫస్ట్ సర్కిల్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో, మీరు ఒక 500 రూపీస్ ఇక్కడ మీకు కమిషన్ రావడం జరిగింది. అంటే ఒక 6 మెంబర్స్ మీరు రిఫర్ చేశారు, ఆ 6 మెంబర్స్ కొనుగోలు చేసిన దాని మీద మీకు ఒక 500 రూపీస్ అనేది ఇక్కడ మీకు ఒక కమిషన్ రూపంలో రావడం జరిగింది. అంటే వాళ్ళు ఏదైతే బ్రాండ్స్ కొన్నారో, ఏదైతే రెగ్యులర్ షాపింగ్ లో ఉన్నాయో అవే చేశారండి. ఇదివరకు పోని మంత్రం ఎలా చేశారో, మీరు రిఫర్ చేసా కూడా అలాంటి ఖర్చులే చేశారు. ఎప్పుడైతే 10,000 రూపాయల షాపింగ్ అయిందో, ఎవరు మీకు ఒక 500 రూపీస్ మీకు ఇక్కడ మీకు కమిషన్ రావడం జరిగింది. అంటే ఒక ఫస్ట్ సైకిల్ కంప్లీట్ అవడం వల్ల ఒక 500 రూపీస్ వచ్చిందండి. అలాగే ఆ వచ్చిన ప్రతి 6 కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేస్తే మీకు సెకండ్ సర్కిల్ కంప్లీట్ అయింది. అంటే మీకు సెకండ్ సర్కిల్ కంప్లీట్ అయిందంటే 1000 రూపీస్ మీకు ఇక్కడ కమిషన్ రావడం జరిగింది. అలాగే మీకు థర్డ్ సర్కిల్ కంప్లీట్ అయిందంటే 3,500 రూపీస్ మీకు కమిషన్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ అయిందో 5,000 రూపీస్ కమిషన్ వస్తూ, ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉందండి. మీరు ఎప్పుడైతే ఫోర్త్ సర్కిల్ మీరు కంప్లీట్ చేశారో, ఒక 10,000 జీజీ కాయిన్స్ కూడా మీరు క్యాష్ గా మార్చుకున్నారు. ఈ జీజీ కాయిన్స్ ఎక్కడమండి, మీరు స్టార్టింగ్ లో కొనుగోలు చేసిన 10,000 షాపింగ్ ఏదైతే ఉందో, ఆ 10,000 కి 10,000 జీజీ కాయిన్స్ వచ్చినాయి కదా, ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ మనకి ఎలా వచ్చిందండి, కాయిన్స్ రూపంలో వచ్చింది. ఆ కాయిన్స్ రూపంలో వచ్చిన ఈ జీజీ కాయిన్స్ ని మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే, మనకి ఇక్కడ 10,000 రియల్ మనీగా మనకి బ్యాంక్ అకౌంట్ కి రియల్ మనీ వస్తుంది. అంటే ఫోర్త్ సర్కిల్ అనేది గ్లోబల్ గార్నర్ లో చాలా ఇంపార్టెంట్. అంటే డే 1 మీరు స్టార్ట్ అయ్యారు అంటే, ఫస్ట్ మంత్ లో మీరు గ్లోబల్ గార్నర్ ని మీరు స్టార్ట్ చేశారంటే, ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ చేయడం అనేది ఒక టార్గెట్ గా పెట్టుకోండి. అంటే ఇది పెద్ద విషయమే కాదు. మీరు ఒక 1 మంత్ లో కూడా వెళ్ళొచ్చు, ఏమంటే ఒక 10 days లో కూడా వెళ్ళొచ్చు, ఏమంటే 1 week లో కూడా ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేసి, ఏమంటే ఒక 1 month లోనే ఫోర్త్ సర్కిల్ కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటున్నానంటే, ఒక సర్కిల్ కంప్లీట్ చేయడానికి ఒకవేళ మీరు ఒక 6 రిఫర్ చేయడానికి, ఎవరైనా సరే ఒక 6 members ని రిఫర్ చేయడానికి ఒక 1 week అనేది కంఫర్ట్ టైం అండి. ఒక 10 days అనేది ఇంకా డౌట్ లేని టైం అనమాట. అంటే 10 days లో ఎవరైనా సరే ఒక 6 members ని రిఫర్ చేయగలరు. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇంకా 1 month టైం తీసుకున్నా కూడా, అంటే 1 month లో ఎవరైనా సరే ఇంకా చేయలేను ఎవరు ఉంటారండి, 1 month లో ఒక ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేస్తారంటే, వచ్చిన ఫస్ట్ 6 members అనేది మీకు ఫస్ట్ మంత్ లో వచ్చారు. ఆ వచ్చిన 6 members కూడా వాళ్ళ యొక్క ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు కూడా 1 month టైం తీసుకుంటే, మీకు సెకండ్ మంత్ లో సెకండ్ సర్కిల్ కంప్లీట్ అయింది, థర్డ్ మంత్ లో థర్డ్ సర్కిల్ కంప్లీట్ అయింది, ఫోర్త్ మంత్ లో ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ అయింది. ఫోర్త్ మంత్ లోనే మీకు 10,000 క్యాష్ బ్యాక్, మీరు ఫస్ట్ కొనుగోలు చేసిన 10,000 రూపాయలు మీకు కాయిన్స్ రూపంలో ఉన్నాయి కాబట్టి, ఈ కాయిన్స్ రూపంలో ఉన్న ఈ కాయిన్స్ అన్ని కూడా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మీకు రియల్ మనీగా మారింది. అంటే మీకు ఫోర్త్ సర్కిల్ లో మీకు క్యాష్ బ్యాక్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఫోర్త్ సర్కిల్ లో మీకు ఇంకొక ఎలిజిబిలిటీ వచ్చింది, అంటే కాయిన్స్ ని కూడా మీరు క్యాష్ గా మార్చుకునే రైట్ మీకు ఇక్కడ వచ్చింది అనమాట. అంటే మీరు ఫోర్త్ సర్కిల్ లో ఉన్నారంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అండి, 500 ప్లస్ 1,000 1,500 ప్లస్ 3,500 అంటే 5,000 ప్లస్ 5,000 మొత్తం 10,000 రూపీస్ కమిషన్ వచ్చింది. అంటే అది ఎప్పటికప్పుడు వచ్చింది, డే 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ కమిషన్ అనేది మీకు, మీరు ఎప్పుడైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని వర్క్ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి మీకు కమిషన్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఒక జస్ట్ ఒక 1 UPI గురించి మీకు మాట్లాడుతున్నాం కాబట్టి 500 అలా ఉంది. మీరు ఒక 10 members ని 50 members ని మీరు రిఫర్ చేసుకుంటే వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు ఈ 4 circles కంప్లీట్ చేశారో ఒక 10,000 కమిషన్ అనేది వచ్చింది, ప్లస్ ఇక్కడ ఒక 10,000 కాయిన్స్ కూడా మీరు క్యాష్ గా మార్చుకుంటున్నారు. అంటే మీరు 4 circle లో ఉన్నారంటే ఎవ్రీ మంత్ మీరు ఎంత ఎర్న్ చేస్తున్నట్టండి,
10,000 కమిషన్ వస్తుంది, ఒక 10,000 జీజీ కాయిన్స్ కూడా మీరు రియల్ మనీగా మార్చుకోవచ్చు. మొత్తం 20,000. అంటే మీరు 4 సర్కిల్ ఉన్నారంటే ఎవ్రీ మంత్ మీరు 20,000 రూపీస్ మీరు ఎర్న్ చేస్తున్నట్టే. అలాగే మీరు 5th సర్కిల్ కూడా కంప్లీట్ చేశారు. 5th సర్కిల్ కూడా కంప్లీట్ చేశారంటే 18,000 రూపీస్ మీకు కమిషన్ గా వస్తుంది. అది కాకుండా ఇంకొక 36,000 36,000 జీజీ కాయిన్స్ కూడా మీకు 36,000 రూపాయలుగా మార్చుకునే ఎలిజిబిలిటీ కూడా మీకు వస్తుంది. అంటే మీరు 5th సర్కిల్ ఉన్నారంటే మీకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే ఒక 65,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు మీరు రియల్ మనీగా మీరు ఎర్న్ చేస్తున్నారు గ్లోబల్ గార్నర్ లో. ఎందుకంటే 4th సర్కిల్ లో మీకు 10,000, 5th సర్కిల్ లో 36,000, మొత్తం కలిపితే 46,000 జీజీ కాయిన్స్ అనేది మీకు క్యాష్ అవుతుంది. అది కాకుండా కమిషన్ రూపంలో వచ్చింది 10 + 18 అంటే 28,000, 28,000 ప్లస్ 46,000. సో అప్రాక్స్ మీకు ఒక 65,000 to 70,000 వరకు మీకు ఇక్కడ అప్రాక్స్ ఇక్కడ మీకు కమిషన్ వస్తుంది, మొత్తం మనీగా వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు 6th సర్కిల్ కంప్లీట్ చేశారో 50,000 రూపీస్ కమిషన్ వస్తుంది, ప్లస్ 1 lakh జీజీ కాయిన్స్ కూడా మళ్ళీ మీరు ఎక్స్ట్రాగా మీరు కాయిన్స్ ని మీరు క్యాష్ గా మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు 7th సర్కిల్ మీరు కంప్లీట్ చేశారో 1,50,000 కమిషన్ వస్తుంది. అది కాకుండా 3 లక్షల జీజీ కాయిన్స్ కూడా మీరు క్యాష్ గా మార్చుకోవచ్చు, రియల్ మనీగా మార్చుకోవచ్చు. అలాగే మీరు 8th సర్కిల్ కంప్లీట్ చేశారంటే 6,72,000 అనేది మీరు అండ్ కమిషన్ రూపంలో మీరు ఎర్న్ చేస్తున్నారు. అది కాకుండా 15 లక్షల జీజీ కాయిన్స్ ని 15 లక్షల రియల్ మనీగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మీరు 9th సర్కిల్ అండి, లాస్ట్ సర్కిల్ అండి, 9th సర్కిల్ అనమాట. 9th సర్కిల్ మీరు కంప్లీట్ అయ్యేటప్పటికి 21 lakhs అనేది మీకు కమిషన్ రూపంలో వస్తుంది. 21 lakhs అనేది మీకు కమిషన్ రూపంలో వస్తుంది. అది కాకుండా 50 lakhs జీజీ కాయిన్స్ కూడా మీరు ఏమండి మీరు రియల్ మనీగా మీరు బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు నేను చెప్పిన ఈ 9 సర్కిల్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు వచ్చే కమిషన్ మొత్తం చూసుకుంటే కనుక మీరు మధ్యలో చూడండి 30 lakhs అనేది మీకు ఒక కమిషన్ రూపంలో మీకు వచ్చింది. అది కాకుండా మీరు ఈ కాయిన్స్ ని కూడా మీరు కౌంట్ చేస్తే కనుక 70 lakhs జీజీ కాయిన్స్ కూడా మీరు 70 lakhs రూపీస్ గా మీరు రియల్ మనీగా మీరు మార్చుకున్నారు. కాబట్టి మొత్తం 30 lakhs 70 lakhs మొత్తం కలిపితే 1 crore రూపీస్. ఎప్పుడైతే మీరు 9 సర్కిల్స్ మీరు కంప్లీట్ చేశారో ఒక మీరు 1 crore రూపీస్ మీరు ఎర్న్ చేసినట్టే. 9 సర్కిల్ మీరు కంప్లీట్ చేశారంటే ఎవ్రీ మంత్ మీరు 1 crore రూపీస్ మీరు ఎర్న్ చేస్తున్నట్టే. ఎందుకంటే ఈ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కీప్ ఆన్ షాపింగ్, వాళ్ళ యొక్క షాపింగ్ ఏదైతుందో రెగ్యులర్ షాపింగ్ ఏదైతుందో వాళ్ళందరూ కూడా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. రైస్ కొనుగోలు చేస్తూ ఉంటారు, వెజిటేబుల్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏదైతే వాళ్ళ దైనందిన జీవితంలో ఏదైతే ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ సర్కిల్లో ఉన్న కమిషన్స్ అనేది మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎన్ని కూడా కౌంట్ అయ్యి మీకు 1 crore రూపీస్ గా మీకు టోటల్ గా మీకు ఎవ్రీ మంత్ మీకు వస్తూ ఉంటుందండి. ఇది మై సర్కిల్ ప్లాన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఎలా అనిపించిందండి? అయితే ఇక్కడ మనకి సర్కిల్ కంప్లీట్ చేయడానికి మీరు ఎంత టైం పడుతుంది, ఇక్కడ 9 సర్కిల్స్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీరు 1 month టైం తీసుకున్నా కూడా యాక్చువల్గా అంత టైం పడుతుంది. ఒక 1 month టైం తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మై సర్కిల్ ఫస్ట్ ఇందాక నేను ఏదైతే చూపించానో ఈ సర్కిల్ మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అండి, ఈ ఒక్కదాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేశారంటే, ఈ ఫస్ట్ మై సర్కిల్ మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే ఈ 9 సర్కిల్స్ అనేది కూడా చాలా ఈజీగా మీరు కంప్లీట్ చేయగలుగుతారండి. ఫస్ట్ సర్కిల్ అనేది 1 month లో కంప్లీట్ చేసిన మీరు 9 సర్కిల్స్ కూడా మీకు 9 months లోనే కంప్లీట్ అవుతున్నాయి. 9 months లోనే మీరు 1 crore రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ లోకి మీరు వెళ్ళొచ్చండి. సో ఇది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అండి. అయితే అంతా బాగుంది సార్, అసలు మీకు 100% క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది? మీరు ఎన్ని చెప్పినా మా మైండ్ లో అది కొట్టుకుంటుంది. అసలు 100% క్యాష్ బ్యాక్ అనేది కంపెనీ ఎలా ఇవ్వగలుగుతుంది, కంపెనీకి ఉన్న లాభం ఏంటి? ఎక్కువ మందికి వచ్చే డౌట్ ఇదే. ఎందుకంటే అది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, మై సర్కిల్ అనే ప్లాన్ ని ఇక్కడ మనకి ఇమేజ్ లో కనిపిస్తున్నారు. వీరి పేరు వికాస్ రావత్. వికాస్ రావత్ అంటే మనకి గ్లోబల్ గార్నర్ కంపెనీ ఫౌండర్ అండ్ సిఇఓ అనమాట. సో వీరు ఈ కంపెనీ యొక్క సిఇఓ అండ్ ఫౌండర్ అనమాట. వీరి యొక్క ఎక్స్ప్లెనేషన్ లో వీరి వివరించింది అంతా కూడా ఒకసారి మనం చూద్దామండి. 1 minute. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేద్దాం. ఇక్కడ వికాస్ రావత్ గారు వారి యొక్క ఎక్స్ప్లెనేషన్ లో ఇచ్చిన ఈ స్లైడ్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, 6 UPVs ఎప్పుడైతే ఎర్న్ చేస్తామో అంటే మనం ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి 500 రూపీస్ అనేది కమిషన్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ 6 UPVs అంటే ఒక 6 members ఉండాలా లేకపోతే UPVs వచ్చినా సరిపోతుందా? ఇక్కడ ఒకసారి మనం క్లారిటీ తీసుకుందాం. మీరు ఒక్క పర్సన్ ని మీరు రిఫర్ చేశారు, ఆ ఒక్క పర్సనే ఒక 60,000 పెట్టి ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు లేకపోతే ఒక బైక్ కొన్నారు.
60,000 బైక్ కొన్నారు కాబట్టి 60,000 ఆయనకి బైక్ వచ్చింది, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. కానీ 60,000 ప్రతి 10,000 ఒక యూపీవీ కాబట్టి 6 యూపీస్ అయిపోయినాయి. అంటే మీకు ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ అయిపోయినట్టే. సెకండ్ సర్కిల్ లో ఏదో ఒక కొన్నారండి లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఒక కార్ గానీ లేకపోతే ఒక రియల్ సంబంధించిన వెంచర్స్ గానీ ఏదైనా కొనుగోలు చేశారు. సో అలాగా ఒక పర్సన్ కొనుగోలు చేసినా కూడా మీకు సెకండ్ సర్కిల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక వెంచర్ గానీ లేకపోతే ఒక ఫ్లాట్ గానీ ఏదైనా కొనుగోలు చేసినప్పుడు లాక్స్ ఆఫ్ రూపీస్ లో ఉంటుంది. ప్రతి 10,000 ఒక యూపీవీ కాబట్టి ఇక్కడ మీకు కొన్ని వందల్లోను కొన్ని వేలల్లోను మీకు యూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే మీకు ఈ సైకిల్స్ అనేది మనం చాలా ఫాస్ట్ గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సైకిల్ అంటే ఒక 6 ఈపీస్ వచ్చినప్పుడు 5,500 రూపీస్ వచ్చింది. 36 ఈపీస్ వచ్చినప్పుడు 1,000 రూపీస్ వస్తున్నాయి అనమాట. 216 ఈపీస్ వచ్చినప్పుడు 3,500 రూపీస్ వచ్చింది అనమాట. సో అలాగే మనకి 1296 ఈపీస్ ఎప్పుడైతే వచ్చినాయో 5,000 రూపీస్ మనకి కమిషన్ వస్తూ 10,000 జీజీ కాయిన్స్ కూడా మనకి రియల్ మనీగా మనకి వచ్చింది అనమాట అండి. క్యాష్ అంటే కాయిన్స్ కూడా మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి మనకి కాయిన్స్ కూడా క్యాష్ గా మారడం అనేది మొదలైంది. సో అలాగే మనకి అక్కడి నుంచి మొదలైందండి 4th సర్కిల్ నుంచి 5th సర్కిల్ లో కూడా మనకి కాయిన్స్ ఇంకా యాడ్ అయినాయి. ఇలా చూసుకుంటూ పోతే మీకు టోటల్ గా క్యాష్ బ్యాక్ మొత్తం మీరు కౌంట్ చేసుకుంటే కనుక 30 లక్షల రూపాయలు ఇక్కడ మీకు కమిషన్ రూపంలో వచ్చింది. అలాగే మీరు కాయిన్స్ కూడా మీరు కౌంట్ చేసుకుంటే కనుక 70 లక్షల కాయిన్స్ కూడా మీరు రియల్ మనీగా మార్చుకోవచ్చు అనమాట. మొత్తం కలిపితే 1 crore రూపీస్ అండి. 1 crore రూపీస్ ఇక్కడ మనం 9 సర్కిల్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే కనుక ఇక్కడ మనం ఏదన్నా బిజినెస్ పెట్టాలంటే చాలా రిస్క్లు, చాలా ఇన్వెస్ట్మెంట్స్, చాలా ఇన్ఫ్రా కావాలండి. ఇక్కడ వెరీ సింపుల్ అండి. గ్లోబల్ గార్నర్ యాప్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఒక 6 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఇంత కెరీర్ మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. అయితే ఒకసారి మనం చూద్దాం నెక్స్ట్. ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తానంటే ఇక్కడ మీకు ఈఎస్బి అనే ఒక ఫార్ములా కనిపిస్తుంది. ఈఎస్బి అనే ఫార్ములా దానికంటే ముందు మీరు ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మీకు లీనియర్ ఇన్కమ్ వర్సెస్ రెసిడ్యువల్ ఇన్కమ్. లీనియర్ ఇన్కమ్ అంటే ఒక్కసారి మనం ఎప్పుడైతే పని చేస్తున్నామో ఆ పని మీద వచ్చే ఇన్కమ్ అనమాట. అంటే మనం పని చేస్తున్నంత కాలం వచ్చే ఇన్కమ్ ని లీనియర్ ఇన్కమ్ అంటాం. అంటే మన కాళ్ళు చేతులు బాగుండి ఆరోగ్యంగా ఉన్నసేపు ఎంత అయితే కష్టపడుతున్నామో అప్పుడు వచ్చే ఇన్కమే మనకి లీనియర్ ఇన్కమ్. అంటే మనం ఎప్పుడైతే పని మానేసామో అక్కడి నుంచి మనకి ఇన్కమ్ రాదు, అది లీనియర్ ఇన్కమ్. అయితే ఫ్రెండ్స్ ప్రపంచం మొత్తమే చూసుకుంటే కనుక 95% పీపుల్ అందరూ కూడా లీనియర్ ఇన్కమ్ లో ఉన్నారు. అంటే కష్టపడితే వచ్చే డబ్బుల మీదే ఆధారపడి ఉన్నారు. అయితే రెసిడ్యువల్ ఇన్కమ్ అనేది ఒకటి ఉంది. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఒక్కసారి పని చేసిన దాని మీద లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుంది అనమాట. సో అలాంటి దాన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటారు. ఈ ఇన్కమ్ చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే గ్లోబల్ గార్నర్ లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీరు ఒక్కసారి పెట్టే ఎఫర్ట్ మీద మీరు లైఫ్ లాంగ్ ఇన్కమ్ తీసుకుంటారు. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈఎస్బి అనే ఒక ఫార్ములా కనిపిస్తుంది. ఈ ఫార్ములా ఎవరైతే ఇచ్చారో వారి పేరు ఏంటంటే రాబర్ట్ కియోసకి. అంటే మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ లో ఆయన రాయడం జరిగింది అనమాట. ఈఎస్బి అనే ఫార్ములాని ఎవరైతే అర్థం చేసుకున్నారో వాళ్ళ అర్థం అంటే ఈ ఫార్ములా తెలిసిన అందరూ కూడా ఈ ఫార్ములాని కరెక్ట్ గా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచంలో ధనవంతులుగానే ఉన్నారండి. అంటే ఈ ఫార్ములా అర్థమైతే మాత్రం గ్యారెంటీగా మనం కూడా ధనవంతులుగానే ఉంటాం. అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. ఈ అంటే ఎంప్లాయీస్ అండి, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. అంటే ఎక్కువ మంది చూడండి ఎంప్లాయ్ ఒక ఉద్యోగం కోసం కావచ్చు, లేదంటే కొంచెం డబ్బులు ఉంటే కనుక ఏదైనా షాప్ పెట్టుకుంటే అంటే అది సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా కానీ ఉంటారు. అంటే 95% పీపుల్ ఈ గ్రే కలర్ లో ఉన్న ఈఎస్ ఇటువైపే ఉంటారనమాట. మీరు గమనించండి, మన సొసైటీలో 95% పీపుల్ ఏమైనా మంచి ఉద్యోగం కావాలంటారు, మంచి నెంబర్ 1 స్టూడెంటే, కానీ ఉద్యోగం కోసమే చూస్తూ ఉంటారు. అంటే ఒక ఎంటర్ప్రీనియర్ గా ఆలోచించట్లేదు. అలాగే కొంచెం ఏమైనా డబ్బులు ఉన్నాయంటే కనుక ఆయన ఒక షాప్ ఏదో ఒక బిజినెస్ లాగా పెడతారు. ఆయన ఓన్ గా ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఆయన ఉంటారు. అంతే తప్ప ఎక్కువ ఆలోచించట్లేదండి. సో ఇక్కడ ఎంప్లాయీస్ సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేది ఎంతమంది ఉన్నారంటే 95% ఉన్నారండి. 95% ఉన్నారు. అయితే వీళ్ళ దగ్గర ఉన్న వెల్త్ ఎంత అంటే డబ్బు ఎంత అంటే కనుక కేవలం 5% మాత్రమే. అంటే ఎంప్లాయీ గాను సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం డబ్బు ఎంత ఉంది అంటే కనుక కేవలం 5% మాత్రమే ఉంది. అయితే ఇక్కడ రెండో చూద్దామండి. ఇక్కడ మీకు బిఐ అని కనపడుతుంది. బి అంటే బిజినెస్ ఓనర్స్, ఐ అంటే ఇన్వెస్టర్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిద్దాం, ఒక బిజినెస్ పెట్టాలంటే అది మామూలు విషయం కాదు. చాలా ఇన్వెస్ట్మెంట్, చాలా ఎన్ని ఉంటాయి. అందుకే ఏంటంటే ఎక్కువ మంది బిజినెస్ వైపు ఆలోచించట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తో పాటు చాలా రిస్క్లు ఉంటాయి అనేసి చాలా మందికి ఉండే ఆలోచన అనమాట. అలాగే ఇన్వెస్టర్ అంటే ముందు అసలు డబ్బు ఉండాలి. సో ఇలాగనమాట. అయితే ఈ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంతమంది ఉన్నారంటే కనుక కేవలం 5% మాత్రమే ఉన్నారండి. వరల్డ్ వైడ్ గా 5% మాత్రమే ఉన్నారు. కానీ వీడి దగ్గర ఉన్న వెల్త్ ఎంత అంటే 95% వెల్త్ ఉంది. 5% పీపుల్ దగ్గర 95% వెల్త్ ఉంది. ఇక్కడ ఈఎస్ సైడ్ 5% ఉన్నారు,
95% ఉన్నారు, 5% వెల్త్ మాత్రమే ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ బిజినెస్ లో లివరేజ్ ప్రిన్సిపల్ అనేది వర్కౌట్ అవుతుంది. లివరేజ్ ప్రిన్సిపల్ అంటే వీళ్ళు ఒకసారి చేసిన పని మీద, ఒకసారి ఎస్టాబ్లిష్ మీద, దాని మీద వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక 6 మెంబర్స్ మీరు రిఫర్ చేశారంటే అది కొంచెం కొంచెంగా పెరిగి ఒక మంచి పెద్ద బిజినెస్ గా మీకు అవతారం వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. ఇది రెగ్యులర్ షాపింగ్ మీదే మనకి ఇన్కమ్ ఉంది కాబట్టి ఇది చాలా బాగా పెడుతుంది. అంటే ఒక్కసారి మీరు కనెక్ట్ చేశారు, ఒక టీం అనేది ఫామ్ అయిపోయింది, అది కంటిన్యూగా వెళుతుంది. మీరు యాప్ లో చూసుకోండి, ఎవ్రీడే మీకు కమిషన్స్ మీకు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి, చినుకులాగా మీకు పడుతూనే ఉన్నాయండి. అలా చూసుకోండి, మీకు చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది మీకు ఎర్న్ చేస్తారు. ఎప్పుడైతే మీకు మంచి ఒక సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ దిగిందో ఎవరు మీకు చాలా మ్యాసివ్ గా మంచి ఇన్కమ్ అనేది మీకు చూడగలుగుతారండి. అంటే మనం ఇన్ కేసు మనం రెస్ట్ లో ఉన్నా కూడా మనకి ఇన్కమ్ అనేది రాదు. ఎందుకంటే బియ్యం, ఉప్పులు, పప్పులు, కూరగాయలు ఏదైతే ఉన్నాయో అవి ఎవరు కూడా ఆపరు కాబట్టి ఇక్కడ మనకి బిజినెస్ కూడా ఆగదు. ఎవర్ గ్రీన్ బిజినెస్ అన్నమాట. ఇలాగ మనకి ఈఎస్బిఐ అనే ఫార్ములా చాలా క్లియర్ గా చెప్తుంది. అంటే ఎక్కడైతే లివరేజ్ ప్రిన్సిపల్ ఉందో, లివరేజ్ ప్రిన్సిపల్ ఉన్న అక్కడ మనం పని చేయాలి. అయితే ఏదైతే ఇప్పుడు జాబ్ లోను లేకపోతే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉన్నామో మన ఆలోచన కూడా ఒకవేళ ఇటువైపే ఉంటే గనక మనం ఈ లివరేజ్ ప్రిన్సిపల్ వర్కౌట్ అయ్యే దగ్గర మనం ఆలోచన పెట్టాలి. ఎప్పుడైతే మనం ఇటు నుంచి ఇటువైపుకి ఒక ఆలోచన పెట్టుకున్నామో 100% మనం కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఎంటర్ప్రీనర్ గా మనం డెవలప్ కావచ్చండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ చిన్న లైన్ కూడా ఇక్కడ మీకు కింద ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చూడండి, దీన్ని ఎవరు రాశారంటే జే పాల్ గెట్టి. ఈయన రాసింది ఏంటంటే ఐ వుడ్ రాదర్ ఎర్న్ 1% ఆఫ్ ఏ 100 పీపుల్స్ ఎఫర్ట్స్ దాన్ 100% ఆఫ్ మై ఓన్ ఎఫర్ట్స్. ఇక్కడ మనం గమనిస్తే కనుక రియల్ గా మనం ఎఫర్ట్ పెట్టి 100% ఇన్కమ్ ని ఎర్న్ చేయాలనేది చాలా కష్టసాధ్యమైనది. అది అంత ఈజీ కాదు. అది 100% మనం ఎర్న్ చేయలేం. కానీ 100 పీపుల్ మీద ఒక్కొక్క నుంచి 1 రూపీ వచ్చినా కూడా మీకు 100% మీకు వస్తుంది అనమాట, మీ యొక్క ఓన్ 100% ఎఫర్ట్స్ తోటి. సో అది మనం గమనించాలి. ఇక్కడ మీకు 6 వచ్చారు, కానీ మీరు సెకండ్ లెవెల్ లో చూసుకుంటే కనుక 36 పర్సన్స్ ఉన్నారు. అలాగే మీకు థర్డ్ లెవెల్కి వెళ్ళేటప్పటికి మీకు థౌజండ్స్ లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఎక్కువ మంది వెళ్ళిపోతారు అనమాట. ఒక్కొక్కరి నుంచి మీకు 1 రూపీ వేసుకున్నాం, 1 కనీసం 10 పైసా లేకపోతే 30 పైసా ఇలా వేసుకున్నా కూడా మీకు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇక్కడ మీకు వర్కౌట్ అవుతుందండి. అవన్నీ ఒకసారి మీరు కాల్కులేట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎవర్ గ్రీన్ బిజినెస్ అనేది ఇక్కడ మీకు ఉంది, రైట్ అండి. సో ఇది మనకి ఈఎస్బిఐ అనే ఫార్ములా గురించి మీకు చిన్నగా మీకు టచ్ చేయడం జరిగింది అనమాట. అయితే నేను ఎన్ని చెప్తున్నా చాలా మంది మైండ్ కొట్టేది ఏంటంటే సార్ ఇదంతా ఓకే, కానీ 100% క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుంది, కంపెనీ అసలు ఎలా ఇవ్వగలుగుతుంది, ఆ కోర్ కాన్సెప్ట్ ఏంటి, ఆ కోర్ కాన్సెప్ట్ పేటెంట్ రైట్స్ అనేది తీసుకున్న ఆ కోర్ కాన్సెప్ట్ ఏంటి అనేది చాలా మందికి వచ్చే క్వశ్చన్ అనమాట. సో నేను దాని గురించి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఆ కోర్ కాన్సెప్ట్ గురించి నేను మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. 100% క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తానండి. హౌ ఎకనామిక్స్ వర్క్ ఇన్ గ్లోబల్ గార్నర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, హౌ ఈ ప్రాసెస్ గ్యారంటీడ్ 2% to 100% క్యాష్ బ్యాక్ అండ్ క్యాష్ బ్యాక్ రివార్డ్స్ అండ్ స్టిల్ ఎర్న్. ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ యూపీవీ సైకిల్. ఒక ఫస్ట్ యూపీవీ సైకిల్ లో ఒక ఎగ్జాంపుల్ గా మనం తీసుకుని మనం ఒకసారి చూద్దామండి. ఇక్కడ మీరు చూడండి యూపీవీ లెవెల్ అని ఉంది, ఇక్కడ మనకి యూపీవీ లెవెల్ అని ఉంది. ఒకసారి మనం ఇది చూద్దాం. ఇక్కడ చూడండి యూపీవీ లెవెల్ అని ఉంది, అలాగే మనకి రెవెన్యూ ఉంది, అలాగే మనకి ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, అలాగే ఫోర్త్ లెవెల్ అండ్ టోటల్ సిబి, టోటల్ క్యాష్ బ్యాక్ అనమాట. సో ఇలా మనకి ఇలా ఉన్నాయన్నమాట. ఒకసారి మనం చూద్దాం, ఫస్ట్ యూపీవీ చూద్దాం. ఫస్ట్ యూపీవీ అంటే మీరు గ్లోబల్ గార్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడైతే మీరు ఫస్ట్ యూపీవీ చేశారో, అంటే ఒక 10,000 షాపింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఒక యూపీవీ మీకు వచ్చిందనమాట. అంటే మీ 10,000 షాపింగ్ మీద కంపెనీకి ఎంత రెవెన్యూ వెళుతుంది అని చూసుకుంటే కనుక 500 రూపీస్ మాత్రం వెళుతుందండి. కానీ 100% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది? మన షాపింగ్ చేసిన దాని మీద కంపెనీకి 500 రూపాయలు మాత్రం వెళుతుంది, కానీ కంపెనీ 100% క్యాష్ బ్యాక్ ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నామండి. ఆ కోర్ కాన్సెప్ట్ ఏంటనేది ఇప్పుడు మనం చూస్తున్నామండి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్లో కంపెనీ ఖర్చు ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ లెవెల్ చూస్తే కనుక 200 MV అంటే మూవీ టికెట్స్ అనమాట. అంటే మీరు ఎప్పుడైతే ఒక యూపీవీ కంప్లీట్ చేశారో 2 సినిమా టికెట్లు కంపెనీ మీకు ఇస్తుంది, ఒక గిఫ్ట్ లాగా. ఒక గిఫ్ట్ లాగా ఏముంది, మనకి మూవీ టికెట్స్ అనేది ఇస్తుంది. సో ఒక్కొక్కటి 100 రూపీస్ వర్త్ అనమాట. అంటే కంపెనీ ఖర్చు ఎంత అంటే 200 రూపీస్, 200 రూపీస్ ఖర్చు అనమాట. అంటే 500 రూపాయల్లో 200 రూపాయలు కంపెనీ ఖర్చు పెట్టింది. అంటే కంపెనీ దగ్గర ఇంకా 300 రూపీస్ ఉన్నాయి. అయితే చూద్దాం,
ఇంకా ఇక్కడ నుంచి ఇంకా పేమెంట్స్ అంటే ఫస్ట్ మీరే కాబట్టి ఒక 200 రూపీస్ ఖర్చు అయింది. అలాగే మీరు ఫస్ట్ లెవెల్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ అంటే ఏమవుతుంది, 6 మెంబర్స్ మీరు 6 యూపీస్ జనరేట్ చేశారు. 6 యూపీస్ అంటే కంపెనీకి రెవెన్యూ ఎంత వస్తుందండి, 3000 రూపీస్. ఒక్కొక్క నుంచి 500 రూపీస్ కాబట్టి 3000 రూపీస్ కంపెనీకి రెవెన్యూ వచ్చింది. అయితే దీంట్లో కంపెనీకి వచ్చేంత చూద్దాం. 500 రూపీస్ అనేది మీకు కమిషన్ రూపంలో ఇవ్వడం, ఎందుకంటే మీకు ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేసినప్పుడు 500 రూపీస్ వస్తుంది కదా. సో ఫస్ట్ సర్కిల్ లో సో అదనమాట, అది 500 రూపీస్ ఖర్చు అనేది కంపెనీకి ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ లెవెల్ ఒకసారి చూద్దాం. సెకండ్ లెవెల్ అంటే 36 యూపీస్ అనేది మీకు వచ్చాయి, ఎందుకంటే మీ ఫస్ట్ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫస్ట్ సర్కిల్ కంప్లీట్ చేశారు కాబట్టి 36 యూపీస్ అక్కడ జనరేట్ అయ్యాయి. అప్పుడు కంపెనీకి రెవెన్యూ ఎంత అంటే 18,000 రూపీస్ అనేది కంపెనీలో రెవెన్యూ వస్తే కనుక 1000 రూపాయలు చెప్పిన మీకు పేఅవుట్ జరిగింది. 6గురికి మీ టీంలో 500 రూపాయలు చెప్పిన పేఅవుట్లు జరిగాయి. అంటే మొత్తం పేఅవుట్లు చూసుకుంటే కనుక 4000 రూపీస్. కంపెనీ నుంచి మొత్తం బయటకు వెళ్ళింది ఎంత అండి, 4000 రూపీస్ అండి. 18,000 రూపీస్ కంపెనీలో రెవెన్యూ వస్తే కనుక 4000 రూపీస్ ని కంపెనీ పేఅవుట్లుగా ఇచ్చింది. ఇది సెకండ్ లెవెల్లో జరిగిన బిజినెస్ అన్నమాట. మీరు థర్డ్ లెవెల్ చూద్దాం. థర్డ్ లెవెల్ అంటే ఇక్కడ 216 యూపీస్ అండి, 216 యూపీస్ వచ్చాయి. అంటే 216 మందా లేకపోతే 216 యూపీవీసా. సో మొత్తానికి యూపీవీస్ వచ్చినాయి అంటే ఇక్కడ మీకు థర్డ్ లెవెల్ కంప్లీట్ అయింది అనమాట. అలాగే అక్కడ మీకు రెవెన్యూ కంపెనీకి ఎంత వస్తుందంటే 1,08,000 రూపాయలు, 1,08,000 అనేది కంపెనీకి రెవెన్యూ అనేది జనరేట్ అయింది అనమాట. అయితే దాంట్లో నుంచి కంపెనీ ఖర్చులు ఏముందో చూద్దాం. 8,500 రూపీస్ చెప్పిన మీకు కమిషన్ పే అవుట్ అయింది. మీ టీంలో మీకు ఒక్కరికి 8,500 రూపీస్ వచ్చింది. మీ టీంలో 6 మెంబర్స్ కి 1000 రూపీస్ చెప్పిన పేఅవుట్లు జరిగాయి. అలాగే 36 మెంబర్స్ కి 500 రూపీస్ చెప్పిన పేఅవుట్లు జరిగాయి. అంటే మొత్తం పేఅవుట్లు ఎంత అంటే 32,500 రూపాయలు కంపెనీ పేఅవుట్లు చేసింది. అంటే 1,08,000 రూపాయల రెవెన్యూ జనరేట్ అయితే 32,500 రూపాయలు కంపెనీ పేఅవుట్లు చేసింది. అయితే ఇలాగా థర్డ్ లెవెల్ లో బిజినెస్ అనేది ఈ రకంగా ఉందండి. అయితే ఫోర్త్ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ సర్కిల్, ఎందుకంటే ఫోర్త్ సర్కిల్ కి మనకి క్యాష్ బ్యాక్ అనేది ఉంది, 100% క్యాష్ బ్యాక్ ఉంది. సో ఆ సర్కిల్ ఎలా జరుగుతుంది ఒకసారి మనం చూద్దాం. ఫోర్త్ సర్కిల్ అండి ఇది 1296 యూపీస్ అనేది ఇక్కడ మనకి ఫోర్త్ సర్కిల్ లో జనరేట్ అయింది అనమాట. అయితే కంపెనీకి రెవెన్యూ ఎంత వచ్చిందంటే 6,48,000 అనేది రెవెన్యూ జనరేట్ అయింది. కంపెనీకి రెవెన్యూ ఎంత అండి, 6,48,000 రూపాయలు కంపెనీలో రెవెన్యూ జనరేట్ అయింది. అయితే ఈ సర్కిల్లో మీకు 10,000 జీజీ కాయిన్స్ ని 10,000 రూపీస్ గా మీకు పేఅవుట్ చేసింది కంపెనీ. ఇక్కడ మీకు పేఅవుట్ గా కనపడుతుంది. అలాగే మీ టీంలో 8,500 రూపీస్ చెప్పిన 6 మెంబర్స్ కి పేఅవుట్లు వెళ్ళాయి. అది కాకుండా 36 మెంబర్స్ కి 36 మందికి మీ టీంలో 1000 రూపాయలు చెప్పిన పేఅవుట్లు వెళ్ళాయి. అది కాకుండా 216 మందికి 500 రూపాయలు చెప్పిన మీ టీంలో పేఅవుట్లు వెళ్ళాయి. మొత్తం పేఅవుట్లు చూసుకుంటే కనుక 2,05,000 రూపాయలు కంపెనీ టోటల్ పేఅవుట్స్ ఇచ్చిందనమాట ఈ ఫోర్త్ సర్కిల్లో. ఏమంటే అర్థమైందండి? ఇది నేను ఎందుకు స్లోగా చెప్తున్నానంటే కొంచెం అందరూ కూడా దీన్ని క్యాచ్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ ఎలా వస్తుంది అనేది ఇంకా క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ చార్ట్ ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అఫ్ కోర్స్ ఇంకా డౌట్లు ఉన్నా కూడా మీ యొక్క అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి. అక్కడ కూడా మీకు క్లారిటీ రాకపోతే మీకు పైన ఉన్న లీడర్స్ ఎవరైనా సరే మీరు అడగొచ్చు అనమాట. సో ఇలాగ మీకు ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలాంటి కమిషన్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరిగింది. ఒకసారి మొత్తం నెట్ అమౌంట్ ఒకసారి చూద్దాం. రెవెన్యూ ఫస్ట్ నుంచి చూద్దాం. మీరు ఫస్ట్ యూపీవీ దగ్గర నుంచి అంటే మీరు 10,000 షాపింగ్ చేసిన దగ్గర నుంచి కంపెనీలో మొత్తం రెవెన్యూ ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం. ఇలా నెట్ అమౌంట్ చూస్తే కనుక ఇక్కడ చూడండి 7,77,500 రూపాయలు టోటల్ రెవెన్యూ కంపెనీలో జనరేట్ అయితే కంపెనీ ఎంత పేమెంట్ చేసిందో ఒకసారి చూద్దాం. అంటే కమిషన్ రూపంలో కావచ్చు, మూవీ టికెట్స్ రూపంలో కావచ్చు, మొత్తం అందరికీ కూడా ఏమంటే మొత్తం ఎంత పేఅవుట్ జరిగిందంటే 5,53,000 రూపాయలు కంపెనీ టోటల్ పేఅవుట్స్ అనేది చేయడం జరిగింది. అంటే 7,77,500 రూపాయల్లో 5,53,000 రూపాయలు కమిషన్ తీసేస్తే ఇంకా కంపెనీ దగ్గర 2,24,500 రూపాయలు ఇంకా రెవెన్యూ మిగిలి ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఏ లెవెల్లో కంపెనీ ఇవ్వలేకపోయింది అనే పాయింట్ ఏదైనా ఉందా? ఏమి లేదండి. ప్రతి లెవెల్లో కూడా కంపెనీ పేఅవుట్లు ఇస్తూనే ఉంది. ఎప్పుడైతే ఎక్కువ కమిషన్ వచ్చిందో అక్కడ మీకు 10,000 క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ లో ఒక మెచ్యూరిటీ టైం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఒక 10,000 షాపింగ్ చేస్తే అది ఫోర్త్ సర్కిల్ కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి ఆ 10,000 కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫిఫ్త్ సర్కిల్ అంటే ఫోర్త్ సర్కిల్ లో ఉన్నారంటే ఎవ్రీ మంత్ మీరు 10,000 ని మీరు కాయిన్స్ ని మీరు క్యాష్ గా మార్చుకుంటూ ఉండొచ్చు. అంటే కమిషన్ ఒక 10,000 వస్తుంది, కాయిన్స్ కూడా ఒక 10,000 కాయిన్స్ మీరు క్యాష్ గా మార్చుకోవచ్చు. కాబట్టి ఫోర్త్ సర్కిల్ లో ఉన్నారంటే ఎవ్రీ మంత్ మీరు 20,000 రూపీస్ మీరు రెగ్యులర్ గా ఎర్న్ చేస్తున్నట్టే. అలాగే మీరు సర్కిల్ పెరిగే కొంది కూడా మీకు కాయిన్స్ మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి, కమిషన్ కూడా మీకు ఇంకా
పెరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే కనుక మనం ఇక్కడ జస్ట్ ఒక 10,000 షాపింగ్ మీదే మనం క్యాల్కులేట్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మీకు షాపింగ్ చూసుకుంటే కనుక ప్రతి నెల మొత్తం కూడా 10,000 రూపాయల ఖర్చు అనేది చాలా తక్కువ ఫేవర్. అంటే విలేజెస్ కొంచెం లో ఉండొచ్చు కానీ ఏమంటే ఎక్కువ విలేజ్ లో కూడా చూసినా కూడా 10,000 పైనే ఖర్చు పెడుతున్నారు తప్ప తక్కువ ఎక్కడ కూడా లేదనమాట. అలా చూసుకుంటే కనుక ప్రతి ఫ్యామిలీలో కూడా 2-3 యూపీస్ ప్రతి నెల కూడా జనరేట్ అవుతుంటాయి. జస్ట్ మనం ఒక యూపీవి గురించి మనం కౌంట్ చేసి ఒక యూపీవి గురించి మనం ఇక్కడ క్యాల్కులేషన్స్ మాట్లాడుతున్నామండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ సర్కిల్ లో ప్రతి నెల కూడా వాళ్ళ 6 మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క 10,000 షాపింగ్ చేస్తున్నారంటే ఎవ్రీ మంత్ మీకు 500 రూపీస్ కమిషన్ వస్తున్నట్టే. సో అలా అనమాట. మీకు ప్రతి లెవెల్ పెరిగిందంటే మీకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది మీకు కంటిన్యూగా వస్తుంది. బొట్టు లాగానే మీకు వస్తుంటుంది అనమాట. కానీ అవన్నీ ఒక చోట ఒక బ్యాంక్ లో పోగొట్టేటప్పటికి మీకు లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ మీరు ఆఫ్టర్ 6 మంత్స్, ఆఫ్టర్ 1 ఇయర్ మీరు చూడగలుగుతారు ఫ్రెండ్స్. అయితే ఈ కోర్ కాన్సెప్ట్ లో ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నా, మీకు ఏదైనా తెలుసుకోవాలనున్నా, ఎందుకంటే ఒక్కసారిగా అర్థం కాకపోవచ్చు ఈ కాల్కులేషన్, చిన్న పెద్ద కాల్కులేషన్స్ కూడా ఇక్కడ ఏమి లేవన్నమాట. కానీ సింపుల్ గానే ఉంటుంది. కానీ 1-2 సార్లు మీరు చూసారంటే మీకు చాలా క్లియర్ గా మీకు ఇక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కూడా అర్థమవుతుందండి. ఇది పేటెంట్ రైట్స్ కలిగి ఉందన్నమాట. సో ఇలాంటి 100% క్యాష్ బ్యాక్ అనేది ఎప్పటి వరకు లేదు, భవిష్యత్తులో ఎవరు కూడా ఇవ్వరు అనమాట. ఎందుకంటే ఇది పేటెంట్ రైట్స్ కలిగి ఉన్న ఒక ప్లాన్ గురించి నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది ఇక్కడున్న రెవెన్యూ సిస్టమ్ అనమాట. ఎకనామిక్స్ గ్లోబల్ గార్నర్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లారిటీగా వివరించడం జరిగిందండి ఫ్రెండ్స్. ఇంకా చాలా ముఖ్యమైన ఘట్టంలోకి వచ్చామండి. ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ కంక్లూజన్ లోకి వచ్చామన్నమాట. సో మనం ఫైనల్ గా చూద్దాం. అయితే సరే అంతా బాగుంది, 100% క్యాష్ బ్యాక్ అనేది బాగుంది. ఎవరిని కూడా ఎలాంటి అన్నెసరీ ప్యాకేజ్ కానీ లేకపోతే అన్నెసరీ ప్రొడక్ట్స్ కానీ కొనుగోలు చేయమని ఎవరిని కూడా మనం చేయనవసరం లేదు. జాయిన్ కి ఎలాంటి పేమెంట్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అంటే లైబిలిటీ కానీ ఎలాంటి రిస్క్ కూడా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉంది కాబట్టి ఎలాంటి టెన్షన్ కూడా లేదండి. ఒక వండర్ఫుల్ గా ఉందండి. అలాగని ఇదేది చిన్న బిజినెస్ కాదండి, చాలా పెద్ద బిజినెస్ అండి, చాలా బాగుంది. అయితే ఇక్కడ మన టీం ఏంటి, ఇక్కడ మనకున్న మేనేజ్మెంట్ ఏంటి, మనకున్న సపోర్ట్ ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఒకసారి మనం చూద్దాం. అంటే మన ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరు, ఈ కంపెనీకి డైరెక్టర్స్ ఎవరు, ఇక్కడ ఉన్న విధానం ఏంటనేది ఒకసారి మనం చూద్దామండి. ఎస్, ఇక్కడ మనకి కనిపిస్తున్నారండి మిస్టర్ వికాస్ రావత్, ఫౌండర్ అండ్ సిఇఓ అండి. వీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో 14 ఇయర్స్ పనిచేశారండి. అది కాకుండా చాలా బ్యాంకింగ్ సెక్టర్స్ లో కూడా వీరు పనిచేశారనమాట. అయితే ఇన్సూరెన్స్ రంగం నుంచి వచ్చారు కాబట్టి వీరికి వచ్చిన ఆలోచనే ఒక కామన్ మ్యాన్ శాలరీకి ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది, అంటే అతను ఖర్చు పెట్టిన ఖర్చు మొత్తం కూడా ఇన్సూరెన్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా నుంచే ఈరోజు గ్లోబల్ గార్నర్ మై సర్కిల్ అనే ప్లాన్ ని వీరు డిజైన్ చేయడం జరిగింది అనమాట. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు వికాస్ రావత్ గారు. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తిని కూడా ఈ రోజున ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారనమాట. ఎక్కడా కూడా ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా ఈ బిజినెస్ ని టేకప్ చేయొచ్చు. జస్ట్ ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ యాప్ ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ మార్కెటింగ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ప్రతి స్టూడెంట్ కి, ప్రతి హౌస్ వైఫ్ కి, ప్రతి బిజినెస్ మ్యాన్ కి, ప్రతి వ్యక్తి కూడా అవసరమైన ఒక యాప్ ని వీరు డిజైన్ చేయడం జరిగింది అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు వికాస్ రావత్ గారండి. అయితే మనం నెక్స్ట్ చూద్దాం. మనకి బ్యాక్ బోన్ ఆఫ్ ది కంపెనీగా చెప్పుకుంటున్నామండి. మనకి టైమ్స్ నౌ గ్రూప్ అనమాట. బెనెట్ కోలమెన్ అండ్ కో లిమిటెడ్, టైమ్స్ గ్రూప్ 180 ఇయర్స్ ఓల్డ్ అండ్ సీనియర్ మీడియాగా ఉందన్నమాట అండి. ఇది ఒక 180 సంవత్సరాలుగా ఒక మీడియాగా ఉండి ఈ కంపెనీకి ఒక ఇన్వెస్టర్స్ గా ఉన్నారండి. చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది కంపెనీ కలిగి ఉంది. అంటే ఒక సీనియర్ మీడియానే ఈ కంపెనీకి ఇన్వెస్టర్స్ గా ఉన్నారంటే ఇది మామూలుగా లేదనమాట. అంటే లీగాలిటీ విషయంలో చాలా పక్కాగా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే మీరు చూస్తే కనుక మిస్టర్ కరణ్ చౌహాన్ కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ గా ఉన్నారండి టెక్నికల్ R&Dకి. అలాగే మీరు మిస్టర్ నిఖిల్ డైరెక్టర్ గా ఉన్నారండి వీరు. అలాగే మనకి మిస్టర్ అశోక్ చంద్ర శ్రీవాస్తవ డైరెక్టర్ స్ట్రాటజీస్ అనమాట. అలాగే మనకి అనిల్ పవర్ గారు వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండి. అలాగే మనకు చూస్తే కనుక అమిత్ సింగ్ సాంధు చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ గా వీరు పనిచేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మనకి మేనేజ్మెంట్ లో ఉన్నారనమాట. అలాగే మిస్టర్ సంజయ్ శ్రీవాస్తవ బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారండి. అలాగే మనకి మిస్టర్ లక్ష్మీ బెహ్రా బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారు. అలాగే మిస్టర్ అమిత్ వాఘేలా వైస్ ప్రెసిడెంట్ సేల్స్ అండ్ వెండర్ గా వీరు ఉన్నారు. అలాగే మనకి ఆశీష్ పటాడియా చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉన్నారండి వీరు. అలాగే మనకి బ్యాక్ ఎండ్ లో చాలా మంది, అడ్మినిస్ట్రేషన్ లో చాలా మంది మనకి సపోర్ట్ గా ఉన్నారండి. వీళ్ళందరూ కూడా చాలా ఎక్సలెంట్ టీమ్ గా ఒక స్ట్రాంగ్ సిస్టమ్ ని వీళ్ళు నడిపిస్తున్నారండి. వీళ్ళందరూ కూడా కంపెనీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ కంపెనీలో చాలా మందికి, అందరికీ కూడా ఆ షేర్స్ కలిగి ఉన్నారు. అందుకే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక ఎంప్లాయీ లాగా కాకుండా ఒక ఓన్ కంపెనీ, ఒక MD లాగానే వీళ్ళందరూ కూడా పనిచేస్తారండి. అంటే పని చేయడానికి
టైం చూసుకోకుండా అంత వండర్ఫుల్ సపోర్ట్ తోటి మనకి సపోర్ట్ గా వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అలాగే మనకి టెక్నికల్ సైడ్ నుంచి కూడా మనకి iOS డెవలపర్స్ కానివ్వండి, ఆండ్రాయిడ్ డెవలపర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనకి అండ్ అవైలబుల్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక బ్యాక్ అండ్ టీమ్ గా మనకి వీళ్ళందరూ పనిచేస్తున్నారండి. సో ఒక వండర్ఫుల్ టీమ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. అయితే మనం చూద్దామంటే 100% క్యాష్ బ్యాక్ సంథింగ్ ఇన్ లైఫ్ ఆర్ ఫర్ ఎవర్, లైక్ రియల్ 100% క్యాష్ బ్యాక్ ఫ్రమ్ గ్లోబల్ గార్నర్. స్టార్ట్ యూజింగ్ టుడే. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గ్లోబల్ గార్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని 100% క్యాష్ బ్యాక్. చిన్న పిల్లవాడికి ఒక చాక్లెట్ కొన్నా కూడా ఏమండి ఆ 10 రూపాయలు కూడా మనకి క్యాష్ బ్యాక్ వచ్చేలాగానే మనం షాపింగ్ చేసుకుంటూ ఏమంటే ఫైనాన్షియల్ గా మనందరం కూడా స్ట్రాంగ్ అవుతాం ఫ్రెండ్స్. సో ఇది ఒక వండర్ఫుల్ సిస్టమ్ అనమాట గ్లోబల్ గార్నర్ కి. సో ఇది ఈ సిస్టమ్ ని ఎవరైతే యాక్సెప్ట్ అడాప్ట్ చేసుకుని ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఒక 6 మెంబర్స్ కి ఒక ప్రాపర్ గా ఒక 6 మెంబర్స్ కి ఇదే ప్రోగ్రామ్స్ ని ఉపయోగించుకుని ఇలాంటి జూమ్ మీటింగ్స్ ని ఉపయోగించుకుని మీ టీమ్ ని మీరు స్ప్రెడ్ చేయండి. సో ఇది ఆటోమేటిక్ గా మీకు ఒక మంచి బిజినెస్ గా మీకు మారుతుంది అనమాట. ఒక 6 మంత్స్ నుంచి ఒక 1 year మీరు ప్లాన్ చేశారంటే ఇది చేయడానికి కూడా ఏం లేదు, పెద్ద వర్క్ కూడా ఏం లేదండి. ఇది మనం ఇంట్లోనే ఉంటూ అంటే లాక్డౌన్ ని 100% గవర్నమెంట్స్ ఏదైతే చెప్తున్నారో అవి పాటిస్తూనే కూడా మనం ఇది 100% సక్సెస్ఫుల్ గా ఈ బిజినెస్ ని నడిపించవచ్చు అనమాట. సో ఇది అంత వండర్ఫుల్ కాన్సెప్ట్ అనమాట అండి.